హరే కృష్ణ డివోటీస్, చైతన్య చరితామృతానికి అందరికీ స్వాగతము. ముందుగా మనం స్టార్ట్ చేసుకునే ముందు ఒకసారి మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాము. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము చైతన్య చరితామృతంలో ఇప్పటి వరకు 44 శ్లోకాలని చర్చించాము. ఆ తర్వాత మనము 46 శ్లోకాల వరకు కూడా చర్చించాము. అయితే 46వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాము. అయితే ఇప్పుడు మనం చర్చించే టాపిక్ ఏంటి అంటే, మనము చైతన్య చరితామృతంలో ముందుగా మొదటి అధ్యాయంలో శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారు పంచతత్వ గురించి. అయితే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభులాగా ఆవిర్భవించడానికి గల కారణాలని, చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన ఆవిర్భవించడానికి ఆంతరంగ కారణాలని, బాహ్య కారణాలని, ఆ తర్వాత నిత్యానంద ప్రభు ఎవరు, అద్వైతాచార్య ఎవరు, శ్రీమతి రాధారాణి ఎవరు అన్ని కూడా డీటెయిల్డ్గా వివరించిన తరువాత మనకి ఇప్పుడు మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఈ అధ్యాయంలో చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని వివరిస్తూ అందులో ఒక్కొక్క శ్లోకంలోని ఒక్కొక్క ఇంపార్టెంట్ తత్వం గురించి మనకి వివరించబోతూ ఉన్నారు. అందులో మొదటిది గురుతత్వం మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ముందుగా శ్లోకాన్ని చూసి గురుతత్వం గురించి ఏం చెబుతున్నారో మళ్ళీ ఒకసారి చూద్దాం. హరే కృష్ణ, అందరికీ సరిగ్గా వినిపిస్తుందా? మాతాజీ హరే కృష్ణ. ఫస్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాన్ ఈశావతారకాన్ తత్ప్రకాశాశ్చ తత్శక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. అందులో ఏం చెప్పారు? గురుదేవులకు, భగవద్భక్తులకు, భగవద్ అవతారములకు, భగవంతుని ప్రధానాంశములకు, అతని శక్తులకు, సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యునకు నా వందనములు అని చెప్పారు. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి 6 తత్వాల గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ 6 తత్వాలలో ఉన్నటువంటి మొట్టమొదటి తత్వం, 6 తత్వాలు ఏమిటి? గురుదేవుడు, భగవద్ భక్తులు, భగవంతుడి యొక్క అవతారాలు, ఆయన యొక్క ప్రధానాంశాలు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. గురుదేవులు అంటే ఇక్కడ ఈ పంచతత్వాలో మనకి గురుదేవుడు ఎవరు అంటే స్వయంగా నిత్యానంద ప్రభు, ఆయన ఆది గురువు మరియు ఆయనే ప్రధానాంశ కూడా. ఆ తర్వాత భగవద్భక్తుడు ఎవరు అంటే శ్రీవాస్ ఠాకూరు, భగవద్ అవతారము అద్వైతాచార్య, ఆయన యొక్క శక్తి అంటే గదాధర పండితు, సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ చైతన్యునికి నా వందనములు అని వివరిస్తూ ఉన్నారు. ఇందులో ఈ పంచతత్వాలు ఉన్నటువంటి 6 తత్వాల గురించి వివరించి అందరికీ వందనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇందులో మొట్టమొదటి తత్వం ఏం చెప్పారంటే గురువు గురించి చెప్పారు. అయితే ఇప్పుడు మనము గురువు గురించి చర్చిస్తూ ఉన్నాం. ఇందులో మనకి గురువు గురించి వివరిస్తూ ఆయన యొక్క గురువు గురించి వివరిస్తున్నారు. 44వ శ్లోకంలో ఏమంటున్నారంటే, యద్యపి అమార గురు చైతన్యైర దాస తదాపి జానీయే అమితాహార ప్రకాశ. నా గురుదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు దాసుడని తెలిసినప్పటికీ ఆయన భగవంతుడి ప్రధానాంశాన్ని కూడా తెలుసు. నా గురుదేవుడు ఎవరు? స్వయంగా నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు దాసుడు, ఆయనే భగవంతుడి ప్రధాన అంశాన్ని కూడా తెలుసు అని ఇక్కడ నిత్యానంద ప్రభు గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 45వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? గురు కృష్ణ రూపహయ శాస్త్రేర ప్రమాణే గురు రూపే కృష్ణ కృప కరేణ భక్తగణి. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి గురుదేవుడు శ్రీకృష్ణునికి అభిన్నుడు. శ్రీకృష్ణుడే గురుదేవుని రూపంలో తన భక్తులను ఉద్ధరిస్తాడు. ఇక్కడ ఏమిటి? శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి అంటే శాస్త్రంలో ఏం చెప్పారో దానికి అనుగుణంగా గురుదేవుడు కృష్ణుడికి అభిన్నుడు. అంటే గురువుకి కృష్ణుడికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. కృష్ణుడే గురుదేవుని రూపంలో తన భక్తులని ఉద్ధరిస్తాడు. స్వయంగా కృష్ణుడే గురువు రూపంలో వచ్చి భక్తులను ఉద్ధరిస్తారు. మనము భౌతికంగా ఉదాహరణ తీసుకుంటూ ఉంటాం. ఏమిటి? అందరికీ కూడా, ప్రతి బిడ్డకి కూడా
తల్లి ప్రేమని ఇవ్వాలి అంటే, ప్రేమని అందించాలి అంటే స్వయంగా భగవంతుడే ఉండలేక తల్లి రూపంలో ప్రతి ఒక్క బిడ్డ పక్కన ఉంటాడు అని చెప్తారు. అది భౌతికంగా చెప్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా ఏమిటి? ఆధ్యాత్మికంగా స్వయంగా గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క స్వరూపమే. ఆయనే మనకు గురువు రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఎందులో సహాయం చేస్తూ ఉంటారు? ఆధ్యాత్మిక ప్రగతిలో మనకి సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మనము అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, గురువు యొక్క భావం ఎలా ఉంటుంది అంటే, గురువుకి కృష్ణుడు ఇద్దరు కూడా ఒకటే. కానీ ఆ గురువు యొక్క భావన ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు కూడా గురువు యొక్క భావన, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి. అంతేకాకుండా ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు, మా గురుదేవుడు స్వయంగా బంగారంతో సమానం. కానీ నేను మాత్రం ఆయన పక్కన ఒక ఇనుప ముక్కతో సమానమని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు వినమ్రంగా వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళుగా చెప్పుకోరు. వాళ్ళు వినమ్రంగా ఎలా ఉంటారు? ఇప్పుడు మనం చెప్పుకుంటాం శిష్టాష్టకంలో ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని జపించాలో వాళ్ళు గడ్డిపోచ కంటే కూడా తనని తాను తక్కువగా భావించుకుంటూ కృష్ణనామాన్ని జపించాలని. అప్పుడు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఏముంటుంది? స్టార్టింగ్‌లో ఉన్న సాధక భక్తులు వాళ్ళని వాళ్ళు ఆ విధంగా భావిస్తూ నామాన్ని జపిస్తే వాళ్ళు సరిగ్గా నామాన్ని జపించగలరని. అంటే అది మనకది జ్ఞానం మాత్రమే. అంటే ఆ విధంగా మనకి చెయ్యమని చెప్తున్నారు కానీ, మనం ఆ విధంగా సాధన చెయ్యాలి అంటే చాలా కష్టం. ఆ స్థితికి వచ్చే వరకు ఆ విధమైన భావన అనేది రాదు సాధక భక్తుడికి. కానీ సాధక భక్తుడికి ఇన్‌స్ట్రక్షన్ ఏమిస్తున్నారు? ఆ విధంగా నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి అని. కానీ గురువు ఎవరు? ఆల్రెడీ సిద్ధ భక్తుడు. అంటే ఆల్రెడీ ఆయన ముక్త పురుషుడు. ముక్త పురుషుడైన గురువు ఆల్రెడీ వినమ్రుడై ఉంటాడు. ఎందుకంటే ఎప్పటినుంచో భగవంతుడి నామాన్ని జపిస్తూ వాళ్ళు ఆల్రెడీ ముక్త పురుషులు. వాళ్ళు యోగ్యత కలిగి ఉన్నారు కాబట్టే గురువు రూపంలో వాళ్ళని కృష్ణుడు మన దగ్గరికి పంపిస్తారు. అందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వినయపూర్వకంగా ఉంటారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు సాధక భక్తులు వినయంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ వాళ్ళకి ప్రయత్నం అక్కర్లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళలో వినయం అనేది వస్తుంది. భక్తిలో ఎంత పురోగతి చెందుతారో వాళ్ళలో అంత వినయ విధేయతలు వస్తాయి. అది ఆటోమేటిక్ ప్రాసెస్ అన్నమాట. కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంత వినయపూర్వకంగా ఉంటారంటే, ప్రతి ఒక్క ఆహ్, గురువు కూడా మనకి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన శిష్యులని కూడా నా శిష్యులని చెప్పుకునేవారు కాదంట. మీరందరూ కూడా మా గురువు గారి యొక్క శిష్యులు అని చెప్పేవారు. వాళ్ళకి ప్రణామం చేయడానికి కూడా ఆయన సిద్ధపడేవారంట. ఎప్పుడు కూడా మనసులో మీ అందరికీ నేను గురువుని అని చెప్పేవారు కాదు. ఎవరైతే భక్తిలో అంత పురోగతి చెందుతారో వాళ్ళు ఎంతో వినయంగా మారిపోతుంది. ఎంతో సాఫ్ట్ అయిపోతుందనమాట వాళ్ళ మనసు. ఎంతో సున్నిత మనస్కులు. మనకందుకే కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఏం చెప్తున్నారు? నేను ఆహ్, మలంలోని ఒక పురుగు వంటి వాడినని చెప్పుకుంటున్నాడు. ఆయన అలాంటి వాడు కాదు. కానీ వాళ్ళని వాళ్ళు అంత తక్కువగా భావిస్తూ ఉంటారనమాట. మనకి శ్రీల సనాతన గోస్వామి కూడా మొదటిసారి చైతన్య మహాప్రభువుని కలిసినప్పుడు ఆయన పిక్చర్‌లో చూడొచ్చు మనం. ఆయన నోట్లో గట్టి పరక పెట్టుకొని మనకి చైతన్య మహాప్రభువుకి దండవత్ ప్రణామం చేస్తారు. ఫస్ట్ టైము నేను ఆ పిక్చర్ చూసినప్పుడు అనుకున్నాను. ఎందుకు ఈ నోట్లో ఇట్లా ఉంది? ఏదో పొరపాటున ఏమన్నా గీసారా? అలా నోటి దగ్గర పెట్టారేంటి? అలా అనుకున్నాను గానీ అప్పుడు ఏం తెలీదు. తర్వాత తెలుసుకున్నాననమాట. అది మనకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆ విధంగా ఉండాలా? అలా చూపించాలా వినయాన్ని అని. వాళ్ళకి కావాలని అలా చూపించరు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళ మనసు అంత సున్నితంగా మారిపోతుంది. అంత వినయ సంపన్నులుగా మారిపోతారు. ఇప్పుడు భక్తిలో పురోగతి చెందారా లేదా అనడానికి కొలమానం ఏమిటి అంటే, వాళ్ళలో ఉండేటటువంటి వినయ భావమే అది కొలమానం. అది కూడా మనం తెలుసుకోవచ్చు. శిష్యుడు ఆ విధంగా గురువు ఆ విధంగా ఎప్పుడూ వినయపూర్వకంగా ఉంటాడు. కానీ ఇక్కడ శిష్యుడు ఆయన యొక్క తెలివితేటల్ని ఉపయోగించాలి. గురువు ఆయన్ని తక్కువగా భావించుకుంటూ ఉన్నాడు కదా అని చెప్పి, శిష్యుడు గూడా ఆయన్ని తక్కువగా చూడకూడదు. శిష్యుడు ఏ విధంగా చూడాలి? భగవంతుడు మనకు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. మన శాస్త్రాన్ని చదువుతున్నాం. అర్థం అర్థం చేసుకుంటున్నాం. గురువు యొక్క కృపతో మనం భక్తిలో పురోగతి చెందుతున్నాం కాబట్టి, మనము ఆ గురువు యొక్క కృష్ణుడి యొక్క కృపతోనే మనము గురువు యొక్క స్థాయి ఏమిటో అర్థం చేసుకోవాలి. గురువు చెప్పట్లేదు కదా అని, గురువు నేను సామాన్యమైన వాడిని.
నేను మలంలో పురుగు వంటి వాడినని కృష్ణరాజ కవిరాజ గోస్వామి చెప్పినంత మాత్రాన మనం ఆయన్ని అలా చులకన భావంతో చూడకూడదు. ఇంకొకటి ఏమిటి, గురువు యొక్క స్థాయి ఎప్పుడు కూడా తగ్గిపోదు. మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు మనకి కృష్ణుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మనం గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందుతామో, గురువుని ఏ విధంగా చూడాలి, అసలు ఒక గురువుని చూస్తేనే శిష్యుడికి అర్థమైపోవాలి గురువు యొక్క స్థాయి ఏమిటి అని. మనము భౌతికంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వినయాన్ని ప్రదర్శిస్తున్నారని కాకుండా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఏ స్థితిలో మనకి కనిపించినా కానీ గురువు గొప్పవాడే, కృష్ణుడితోని సమానంగానే గురువుని మనము పూజించాలి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత 46 శ్లోకంలో చెప్తున్నారంటే, ఇప్పటి వరకు గురువుని శిష్యుడు ఏ విధంగా చూడాలి, కృష్ణుడితో సమానంగా చూడాలని చెప్పుకున్నాం. ఇక్కడ మనము అసలు గురువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి, గురువు ఎలా ఉంటారని మనకి డీటెయిల్గా వివరిస్తూ ఉన్నారు. ఆచార్యం మాం విజానీయాం, ఆచార్యాం మాం విజానీయాన్ అన్న, ఒక్క నిమిషం, నా అవ అవమన్యేత కర్హిచిత్ నా మర్త్య బుద్ధ్యా సూయేత సర్వదేవ మయో గురువు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆచార్యుని స్వయంగా నన్నుగానే తెలుసుకోవాలి. ఏ రీతిగాను ఎన్నడును ఆయనను అవమానించకూడదు. సామాన్య వ్యక్తి అని తెలుస్తూ ఆయన పట్ల అసూయ చూపకూడదు. ఎందుకంటే ఆచార్యుడు సర్వదేవమయుడై ఉన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, అసూయ చూపకూడదు అని చెప్పారు. అసూయ ఏమిటండి? గురువు పట్ల ఎవరికైనా అసూయ ఉంటుందా అంటే, ఈ కలియుగంలో ఉన్నటువంటి బద్ధజీవులైనటువంటి కలియుగమైన మన బుద్ధికి ఏమైనా చేయగలం అనమాట. అందుకనే మనకి ఇక్కడ కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనని హెచ్చరిస్తున్నారు. ఏమిటి? గురువుతోని ఎలా ఉండాలి మన వ్యవహారం. చాలామంది ఏం చేస్తారంటే, మేము చాలా బాగా క్లాస్ చెప్తున్నాం, గురువు క్లాస్ చెప్తే ఎక్కువ పాయింట్సే ఉండవు, నేను కొత్త కొత్త పాయింట్స్ తీసుకొని ఏవేవో బుక్లోంచి కొత్త కొత్త పాయింట్స్ తెలుసుకొని నేను చెప్తాను అని గురువుతోనే పోల్చుకుంటూ ఉంటారు. గురువు ఎప్పుడు కూడా కొత్త కొత్త పాయింట్స్ చెప్పక్కర్లేదండి. వాళ్ళు తెలిసిందే, ఎప్పుడూ తెలిసిందే, ఎప్పుడు వినేదైనా ఒకటి చెప్పినా అది మనసులో ఎక్కడో తాకుతుందనమాట. ఎందుకంటే వాళ్ళలో ఉండే పవిత్రత, ఎంత పవిత్రంగా ఉంటారో ఎదుటి వాళ్ళు, వాళ్ళు చెప్పే ప్రతి వాక్యం కూడా మన మనసులో నాటుకుంటుంది. ఒకవేళ వాళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నా మనకు నాటుకోలేదనుకోండి, అంటే మనలో అంత అపవిత్రత ఉంది. ఇప్పుడు పవిత్రమైన ఒక మంచి కర్చీఫ్ తీసుకొచ్చి మనని క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకు కొంచెమే మురికుందనుకోండి మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఫ్రెష్ కర్చీఫ్ తెచ్చి చూడిస్తే, టవల్ అయినా అనుకోండి. కానీ మనలో ఇప్పుడే ఒక బురద గుంటలోంచి లేచి వస్తే ఆ టవలు మనకి సరిపోతుందా మనం క్లీన్ చేయడానికి? సరిపోదు. పోదు మనలో మాతాజీ. ఉన్న అనర్థాలు ఎంతగా ఉన్నాయంటే, అది మొత్తం టవల్ కూడా వెట్ అయిపోయి అది కూడా డర్టీ అయిపోయింది, కానీ మనలో ఉన్న అనర్థాలు తొలగిపోవట్లేదు. అలా కూడా శిష్యులు ఉంటారనమాట. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, గురువుని సామాన్యుడిగా భావిస్తూ అసూయ పడుతూ ఉంటారు. గురువు చెప్పే ఒక్క చిన్న మాట అయినా కానీ వాళ్ళ పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. అదే మాట మనం అంతకుముందు 100 సార్లు విని ఉండవచ్చు, కానీ గురువు ముఖత వింటే ఏమవుతుంది, దానికి అథెంటిసిటీ వస్తుందన్నమాట. అంటే గురు మహారాజ్ చెప్పారు అంటే అది 100% కరెక్ట్. ఇంతకుముందు ఏం చెప్పినా కానీ అది వినడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఫస్ట్ భక్తిలోకి వచ్చిన కొత్తలో మాకు ఆయన మెంటర్ మాకు చెప్పారనమాట. ఏమిటి, ఎవరైనా కానీ కృష్ణ భక్తులు 16 మాలలు చేస్తారు. అప్పుడు నేను వచ్చింది అప్పుడే. 16 మాలలు చేస్తారంటే నా మనసులో 16 మాలలు చేయాలి అంటే ఫస్ట్ కదా చెప్పినప్పుడు నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే అంతకుముందు నుంచి ఇంకేవేవో చేస్తున్నాను. అందుకని 1, 2 మాలలు, 4 మాలలే చేసేదాన్ని. అయితే ఎప్పుడైతే ఒకరోజు జపం చేస్తూ శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్ విన్నానమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, 16 మాలలు చెయ్యాలి అని చెప్పారు, అంతే. ఆ నెక్స్ట్ డే నుంచి 16 మాలలు మొదలుపెట్టాను. అంటే ఏంటి, అది అంతకుముందు తెలిసిందే, కానీ ఎవరి ముఖత వస్తే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, గురువు ముఖత వస్తే. ఎందుకంటే గురువు పవిత్రమైన వాడు. ఓకే, ఇంత పెద్ద ఆయన చెప్తున్నారు కదా, ప్రభుపాదుల వారే స్వయంగా చెప్తున్నారు 16 మాలలు చెయ్యాలని, ఓకే అయితే చేసేద్దాం.
అంటే అంతకుముందు మనకి తెలిసిన ఆ కమిట్మెంట్ రాదు. ఒకవేళ నేను చేస్తే నాకు ఏం లభిస్తుంది అని 100% భరోసా అనేది మనకు దొరకదనమాట. గురువు ముఖత వస్తే అది 100% భరోసా. ఇప్పుడు గురు మహారాజ్ ఎంత పవిత్రమైన వాక్కు అంటే, ఆయన వాక్కు వింటేనే మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. ఒక్కసారి ఆయన నామం జపిస్తే, ఆయన ముఖత నామాన్ని వింటేనే మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. అందుకే హరినామ దీక్ష ఇచ్చినప్పుడు ఏం చేస్తారు గురువు మనకి? ఎప్పుడు వినేదే హరే కృష్ణ మహామంత్రం. ఆ హరే కృష్ణ మహామంత్రం గురువు ముఖత వింటే మనలో ఎన్నో మార్పుల్ని తీసుకొని వస్తుంది. స్వయంగా గురువు ముఖత నామాన్ని వింటే మనం చూసామప్పుడు స్వయంగా పంచతత్వ విగ్రహాలే కరిగిపోయాయి. ఇంకా మనలాంటి వాళ్ళు ఎంత అంటే మనం కరిగిపోవట్లేదు, ఎందుకంటే మనలో అనే అనర్థాలు ఉన్నాయి. స్వయంగా భగవంతుడే కరిగిపోతున్నాడు, కానీ మనం కరిగిపోవాలి. ఎందుకు? ఒకవేళ కరిగిపోతే మనలో అనర్థాలు లేనట్టు, కరిగిపోకుంటే ఇంకా అనర్థాలు ఎన్ని ఉంటాయి. గురు మహారాజ్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇష్టం పోయినా గ్యామే గురు మహారాజ్ ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటారు? గురు మహారాజ్ ముఖత నాలో ఆయన అనర్థాలు నామాన్ని ఉంటే మాతో ఆయన ముఖత నామాన్ని వింటేనే స్వయంగా విగ్రహాలే కరిగిపోతున్నాయి. మనం కరిగిపోవట్లేదంటే ఏమిటి అంటే, ఎవరి మనసు అయితే కృష్ణనామాన్ని విన్న తర్వాత కూడా వాళ్ళ మనసు ద్రవించిపోదో, వాళ్ళ మనసు స్టీల్తో సమానం అన్నమాట, ఐరన్తో సమానం అని చెప్తూ ఉంటారు. అంతగా ఎంతగా అనర్థాలు అపరాధాలు ఎక్కువగా చేస్తామో అంతగా మన మనసు స్టోన్ లాగా అయిపోతుంది అనమాట. అయిపోయిన వాళ్ళు ఎలా భావిస్తూ ఉంటారు? గురువు పట్ల కూడా అసూయ. నేను ఈ శ్లోకాన్ని అయితే నేను ఇంకా బాగా చెప్పగలను. గురు మహారాజ్ చెప్పిన దానికంటే నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. నువ్వు 100 మాటలు ఎక్స్ప్లెయిన్ చేయగలవేమో, కానీ గురు మహారాజ్ ఒక్క వాక్యం చాలు. నీ 100 మాటలు చెప్పినా ఎవరికి చెవులకి మనసులోకి వెళ్ళవేమో. అందుకని మనకి గురువు యొక్క ఇంపార్టెన్స్ అంతగా చెప్తున్నారు. అసూయ చూపకూడదు. ఇంకొకటి ఏం చెప్పారు? ఎప్పుడు కూడా ఏ రీతిగానూ ఆయనని అవమానించకూడదు. ఆచార్యుని స్వయంగా నన్నే అని తెలుసుకోవాలి. అవమానించకూడదు. ఏ విధంగా కూడా గురువుని అవమానించకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఆచార్యుడు సర్వదేవమయుడై ఉన్నాడు. సర్వదేవమయుడు అంటే అందరు దేవతలు కూడా ఆయనలోనే కొలువై ఉన్నారు. అందరు దేవతలు కూడా ఆయనలోనే కొలువై ఉన్నారు. గురువుని పూజించినట్లయితే ఇంకా ఎవరిని కూడా పూజించనవసరం లేదు. అది శిష్యుడి యొక్క భావం ఆ విధంగా ఉంది. గురువుని పూజించిన తర్వాత ఎవరిని పూజించవలసిన అవసరం, గురువులోని అందరు దేవీ దేవతలందరూ కూడా ఉన్నారు. అయితే గురువు యొక్క భావం ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి స్వయంగా ఏం చెప్తున్నారు? కృష్ణుడు మనకు భగవద్గీతలోనే వివరించారు 4 వర్ణాలని, 4 ఆశ్రమాలని. ప్రతి ఒక్కరు కూడా అందులో గురువు యొక్క ముఖ్యంగా గురువుకి దగ్గరగా ఉండి గురువుకి సేవ చేసేవారు. అందులో వాడి సేవ, వాపు సేవ. ఈ వాపు సేవ చేసే వారందరూ కూడా స్వయంగా ఆయన యొక్క శిష్యులు, బ్రహ్మచారులు అయి ఉంటారు. ఎప్పుడు కూడా గురువు ఆ శిష్యుల దగ్గర నుంచి సేవల్ని స్వీకరించడానికి ఆ విధంగా ఆ భోగానికి అలవాటు పడి ఉండకూడదు అని చెప్తున్నారు గురువు గురించి. ఎవరు కూడా గురువులు ఆ విధంగా భోగానికి అలవాటు పడరు. ఒకవేళ భోగానికి అలవాటు పడి ఉంటే ఆయన సరి అయిన గురువు కాదు. మనకు గురువుని ఎలా ఎంచుకోవాలి, గురువులో గురువులో ఎటువంటి లక్షణాలని చూడాలి అనేది మనకి అన్ని డీటెయిల్డ్గా వివరిస్తున్నారు. అయితే ఇక్కడ గురువు యొక్క భావం ఎలా ఉంటుంది శిష్యుడి పట్ల? గురువుకి శిష్యుడి పట్ల వాత్సల్య భావం ఉంటుంది. తల్లిదండ్రులకి ఎలా పిల్లల పట్ల వాత్సల్య భావం ఉంటుందో గురువు కూడా శిష్యుల పట్ల వాత్సల్య భావం ఉంటుంది. కానీ శిష్యుడికి గురువు పట్ల ఏ విధమైన భావం ఉండాలి? దాస్య భావం. గురువుకి శిష్యుడి పట్ల దాస్య భావం. ఇందులో ముఖ్యంగా
ఆ మనసులో ఉండే భావం అనేది కేవలం దాస్యతో కాకుండా ప్రేమతో కూడిన దాస్య భావాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏ విషయంలో అయినా, ఏ సేవలో అయినా ప్రేమని జోడించమో అది ఏమవుతుందంటే మెకానికల్, భౌతికంగా అయిపోతుంది. గురువుని నేను దాస్యభావంతో సేవించాలి. దాస్యభావంతో నేను సేవిస్తాను అంటే ఒక దాసిలాగా. మనం ఒక దాసిలాగా సేవ చేస్తాం. మనం ఇంట్లో కూడా పనులన్నీ కూడా దాస్యభావంలో చేస్తూ ఉంటాం. కానీ ఇంట్లో ఉండే ఏ వస్తువుకైనా కానీ ఆహ్, ఇంట్లో ఉండే ఏ వస్తువుకి కూడా మన భావంతోని సంబంధం లేదు. ఏ భావంతోని నువ్వు ఇల్లు తుడిచావు, ఏ భావంతో ఇంట్లో పనులు చేసావో సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే గురువు భగవంతుడు, ఇప్పుడు భగవంతుడికి కూడా పొద్దున్నే హారతి చేస్తూ ఉంటాం, భోగా సమర్పిస్తుంటాం, అన్నీ చేస్తుంటాం భౌతికంగా శరీరంతో. ఎప్పటి వరకైతే శరీరంతోనే చేస్తూ ఉంటామో ఏ విధంగా మనలో మార్పు రాదు. అంటే మనలో మార్పు లేదండి, శరీరంతో చేస్తే ఏ విధంగా మార్పు ఉండదని, నేను శరీరంతో చేయను, మనసుతో చేసేటటువంటి భావన వచ్చినప్పుడే చేస్తానని ఆపకూడదు. ఎందుకంటే మనం ఆ స్థాయికి వచ్చే వరకు చేస్తూనే ఉంటే మనలో అనర్థాలు తొలగిపోతే అప్పుడు మనం భావంతో చేయగలం. ప్రేమ, ప్రేమతో కూడినటువంటి దాస్యభావంలోనే చెయ్యాలి. కానీ ప్రేమని జోడించాలి. అప్పుడు స్వీకరించే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇది 100% తెలుసుకోవాలి. స్వీకరించే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఆహ్, కృష్ణుడికైతే అర్థమవుతుంది మాతాజీ. గురువుకి ఎలా అర్థమవుతుంది అంటే, గురువుకి, కృష్ణుడికి భేదం లేదు. ఎంతవరకు గురువుకి మన గురించి తెలుస్తుంది? ఇప్పుడు కృష్ణుడికి మన గురించి అన్నీ తెలుస్తాయి. ఈ విషయం తెలుసు, ఆ విషయం తెలీదు అని ఉండదు. మరి మన భగవద్గీతలో స్వయంగా చెప్పారు. కృష్ణుడికి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. మన పరమాత్మ రూపంలో మనలో ఉండి మన గురించి అన్నీ తెలుసుకుంటారు. మరి గురువు కూడా అన్నీ తెలుసుకుంటారా? మన గురించి తెలియని విషయం ఉండదా గురువుకి? అంటే గురువుకి ఎంతవరకు తెలుస్తుంది మన గురించి అంటే శిష్యుడి గురించి, ఎంతవరకైతే గురువుకి అవసరము, ఈ శిష్యుడు ఎలాంటి వాడు, ఆహ్, ఈ శిష్యుడు సాధన ఎలా చేస్తున్నాడు, ఈ శిష్యుడి యొక్క అర్హత ఏమిటి? ఈ శిష్యుడికి డిసిప్లిన్ ఉందా? క్రమశిక్షణ ఉందా లేదా? శిష్యుడి గురించి ఎంతవరకు తెలియాలో గురువుకి అంతవరకు మన లోపల ఉన్న పరమాత్మ ద్వారా గురువు లోపల ఉన్న పరమాత్మకు తెలుస్తుంది. అంతవరకు కృష్ణుడు తెలియజేస్తాడు. అందుకని గురువుకి మన గురించి ఏమీ తెలియదు అని అనుకోవద్దు. మనం కూడా వెళ్ళాం, అందరి ముందు నిలబడ్డాం, గురువుకి పూలు సమర్పించాం, కావాలంటే ఏదో సేవ చేశాం. కానీ మన భావం తెలుస్తుందా అంటే తప్పకుండా తెలుస్తుంది. అందుకనే గురు మహారాజ్ ఎప్పుడైనా ఎవరైనా భోగా చేసి పెట్టారనుకోండి కృష్ణుడికి, భోగా చేసి పెడితే కొన్ని చేసిన ఆ ప్రసాదం భోగా కృష్ణుడికి పెట్టిన తర్వాత మళ్ళా ప్రసాదం గురు మహారాజ్‌కి పెడతారు కదా! ఆయన వెంటనే రుచి చూడగానే చెప్తారు. ఇది కృష్ణుడు స్వీకరించారు. ఇది చాలా బావుంది. ఇది కృష్ణుడు స్వీకరించలేదు అని పక్కకు పెట్టేస్తారు. అది ఎలా తెలుస్తుంది? అది చేసే వాళ్ళలో ఉండే భావం అనేది గురువుకి అర్థం. కృష్ణుడికే కాదండి, గురువుకి కూడా అర్థం అవుతుంది. అంటే మన భావాన్ని, కృష్ణుడు ఎలా భావగ్రాహి జనార్దనానో గురువు కూడా మన భావాన్ని అర్థం చేసుకుంటారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా? గురువు ఆచార్యుడని కూడా పిలువబడతారు. ఆచార్యుని కర్తవ్యాలని మను సంహితలో వివరించారు. ప్రామాణిక గురువు శిష్యుల భారాన్ని స్వీకరించి వారికి మర్మ సహితంగా వేద జ్ఞానాన్ని బోధించి ద్వితీయ జన్మని ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మిక విజ్ఞాన అధ్యయనానికి శిష్యుని దీక్షితుని చేసే కార్యాన్ని ఉపనీతి, శిష్యుని గురువుకి దగ్గరగా చేసే కార్యం అని పిలువబడుతుంది. ఓకే. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞోపవీతాన్ని ధరించలేడు. ఆ విధంగా అతడు శూద్రుడని సూచించబడతాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు లేదా వైశ్యుడు తమ దేహంపై ధరించే యజ్ఞోపవీతము గురువుచే పొందిన దీక్షకు చిహ్నము. కేవలం ఉన్నత కులంగా చెప్పుకోవడానికి ధరిస్తే దాని విలువ శూన్యము. ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఏమిటి ఇక్కడ? గురువు యొక్క మొట్టమొదటి కార్యం ఏమిటి? శిష్యుల యొక్క భారాన్ని స్వీకరించడం. భారాన్ని స్వీకరించడం అంటే ఏమిటి? వాళ్ళని ఎత్తుకొని మోయడం అని కాదు. వాళ్ళలో ఉన్నటువంటి ఎన్నో జన్మల్లో నుంచి చేసినటువంటి వాళ్ళ యొక్క పాప కార్యాల యొక్క భారాన్ని, అంటే పూర్తి భారాన్ని, కంప్లీట్ భారాన్ని. ఎలా? ఇప్పుడు ఒక ఇంటి యజమాని ఎలా ఉంటాడు? ఆ ఇంటి యొక్క పూర్తి భారాన్ని స్వీకరిస్తాడు. భార్య,
పిల్లలు, గృహము, ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఇంటి యజమాని స్వీకరిస్తాడు. కొన్నిసార్లు భార్య కూడా కొన్ని ఓన్లీ భార్య కూడా భర్త కొన్ని పనులను చేస్తే భార్య కూడా ఇంటి పూర్తి బాధ్యతని స్వీకరిస్తుంది. పూర్తి బాధ్యతని స్వీకరించడం అంటే నేను ఒకటి చూస్తాను ఇంకొకటి చూడను అంటే కుదరదు. అన్ని బాధ్యతలు వాళ్ళే. మంచైనా చెడైనా వాళ్ళే చూసుకోవాలి. గురువు కూడా ఎలా మన పూర్తి భారాన్ని స్వీకరిస్తాడు. మనం ఎలా ఉన్నామో మన యొక్క సొంత కర్మ, మనం చేసుకున్న మన కర్మని మనం అనుభవించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఆ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఈ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏ చిన్న ప్రాబ్లం వస్తుందా ఎప్పుడూ డివోషనల్ సర్వీస్ ఎగ్గొడదామా అని చూస్తూ ఉంటాం మనం. కానీ గురువు ఎలా? గురువుకి ఎంతమంది శిష్యులు? స్వయంగా మా గురు మహారాజ్కి శిష్యులు నేను మన గ్లోరిఫికేషన్లో విన్నాను. ఒక ప్రభుజీ చెప్తున్నారు, ఆయన సీనియర్ ప్రభుజీ ముంబై నుంచి. ఏం చెప్పారంటే గురు మహారాజ్ గ్లోరిఫికేషన్లో జయపతాక స్వామి మహారాజ్కి 90,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకొంతమంది డీటెయిల్స్ లేవు, దాదాపుగా 1,00,000 మంది శిష్యులు ఉన్నారు అని. మన ఒక్కళ్ళ భారాన్ని మనమే మోయలేకపోతున్నాం. కానీ గురువు 1,00,000 మంది శిష్యుల యొక్క భారాన్ని కూడా మోస్తాడు. భారాన్ని మోయడం అంటే ఏమిటి? కేవలం వాళ్ళ వాళ్ళ యొక్క పాపాలని కర్మలు ఆ కేవలము పాపాలని స్వీకరించడం అనే కాదు, వాళ్ళ యొక్క బాధ్యత పూర్తిగా వాళ్ళని ఈ భౌతిక జీవితం నుండి, ఈ బద్ధ జీవితాన్ని నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి భగవద్ధామానికి తీసుకుని వెళ్ళే వరకు కూడా బాధ్యత తీసుకుంటారు. అది బాధ్యత, పూర్తి భారాన్ని తీసుకుంటారు. అది ఎలా జరుగుతుంది ఇక్కడ మనకి వివరిస్తున్నారు చూడండి. వాళ్ళకి ద్వితీయ జన్మని ఇస్తాడు. ద్వితీయ జన్మనిచ్చి వాళ్ళకి ఇప్పుడు దీక్షా సెరమనీ అనేది మనకి 3 రకాలుగా ఉంటుందన్నమాట. అవి ఏమిటి అంటే 3 రకాల జన్మలు. ఏమిటవి? శౌక్ర, సావిత్ర, యాజ్ఞిక. సాధారణమైన జన్మ అంటే శౌక్ర అంటే శుక్రకణాన్ని దానం చేయడం, అది సాధారణమైన జన్మ. సావిత్ర అంటే ఇది ఇంకొకమైన జన్మ. ఇది ఏమిటి? ఇది గురువిస్తాడు. ఎప్పుడు? యజ్ఞోపవిత ఉపనయన సంస్కారం ద్వారా ఆయనకి 2వ జన్మని ఇస్తారు. అంటే ఉపనయన సంస్కారం అంటే ఏమిటి? అది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇంతకుముందు క్లాస్లో కూడా చర్చించుకున్నాం. సంస్కారాలు అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్. సంస్కారాలు అంటే ఏమిటి? ప్రతి మనిషి కూడా పుట్టక ముందు నుంచే తల్లిదండ్రులు సంస్కారాన్ని మొదలు పెడతారు. ఏమిటది? గర్భాధాన సంస్కారం. గర్భాధాన సంస్కారం నుంచే అది ఒక సంస్కారం. ఎప్పుడైతే గర్భము దానము చేయడం అది ఒక సంస్కారం. అలా మనకి మన జీవితంలో దశవిధ సంస్కారాలని ఉంటాయి. గర్భాధాన సంస్కారం, ఆ తర్వాత శ్రీమంత సంస్కారము, ఆ తర్వాత మనకి ఇంకొన్ని క్రతువులు ఉంటాయి. ఆ తర్వాత నామకరణ సంస్కారము, అన్నప్రసన సంస్కారము, ఆ తర్వాత అక్షరాభ్యాసము, అక్షరాభ్యాసం తర్వాత ఉపనయనం. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దశవిధ సంస్కారాలు ఉంటాయి. అయితే ఈ దశవిధ సంస్కారాలు మనకి ఏం చెబుతూ ఉన్నాయి అంటే, మనకి మన వేదాలు కొన్ని విధాలైన విధి విధానాలని సంస్కారాలు ఇచ్చాయన్నమాట. ఈ సంస్కారాల ద్వారా ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞోపవీత సంస్కారమే మనకి జరిగింది అనుకోండి, ఎవరికైనా. ఇది పురుషులకు మాత్రం జరుగుతుంది. అయితే ఏం చెప్తున్నారు? యజ్ఞోపవీతం ద్వారా వాళ్ళకి 2వ జన్మ లభించింది, వాళ్ళు ద్విజులు, వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. అంటే ఏమిటి? యజ్ఞోపవీతాన్ని ఎప్పుడు నువ్వు ధరిస్తావో నువ్వు ఒక బ్రాహ్మణుడివి అనే ఉపాధి వస్తుంది. అంతకుముందు వాళ్ళు బ్రాహ్మణులు కాదా? అంటే పుట్టుకతో కూడా బ్రాహ్మణులు అయి ఉండవచ్చు, కానీ ఆ చిన్న పిల్లలకి నేను బ్రాహ్మణుని అనే జ్ఞానం ఉండదు. నేను ఒక బ్రాహ్మణుడిలాగా ప్రవర్తించాలి అనే జ్ఞానం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి ఉపనయన సంస్కారం చేశారో అప్పుడు వాళ్ళు ఒక బ్రాహ్మణుడిగా ఏమేం చెయ్యాలో వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని, విధి విధానాలని, కర్మలని అన్నిటినీ కూడా పాటించవలసి ఉంటుంది. అందుకనే ఇప్పుడు అదొకటే కాదండి, ప్రతిదీ కూడా అక్షరాభ్యాస సంస్కారము అంటే ఏమిటి? ఓకే, ఇప్పుడు అక్షరాభ్యాసం జరిగింది, ఇప్పటి నుంచి నువ్వు అక్షరం చదువుకోవడం ప్రారంభించాలి. అన్న ప్రసన జరిగింది అంటే ఇప్పటి నుంచి నువ్వు అన్నం తినడం ప్రారంభించాలి.
తర్వాత నామకరణం, అంతవరకు పేరు లేదు, ఇప్పుడు పేరు వచ్చింది. మనకి వివాహ సంస్కారం ఏమిటి? వివాహ సంస్కారంలో మనకి ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఏమిటి? రిజిస్టర్ మ్యారేజు, పెళ్ళికి మనం ఎక్కువగా ఖర్చు పెట్టకూడదని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ కూడా అలానే ఉంటుంది. ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు రిజిస్టర్ అవుతారో, మళ్ళీ ఎప్పుడు విడిపోతారో తెలీదు. ఎప్పుడు రిజిస్టరో, ఎప్పుడు డివోర్సో తెలీదు. కానీ ఈ సంస్కారం, వివాహ సంస్కారంలో ఏం జరుగుతుంది? మన అటువైపు పెద్దవాళ్ళని, ఇటువైపు వాళ్ళందరినీ కూడా పిలిచి వివాహం జరిపించడం ద్వారా అందరి ముందు ఎవరైనా వాళ్ళు విడిపోవాలంటే వాళ్ళు ఆలోచిస్తారనమాట. నేనీయన భార్యని, నేనేమో భర్తని అని వాళ్ళకి ఆ గుర్తింపు ఉంటుంది. నువ్వు విడిపోయావా లేదా అనేది కూడా తెలియదు. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పిన దాకా నువ్వు ఆయన భార్యవే, నువ్వు ఈమె భర్తవే. నువ్వు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే, ఎవరికి తెలియకుండా విడిపోవడం కూడా ఈజీ. మనకు అప్పట్లో అందరినీ పిలిచి ఒక క్రతువు ఎందుకు పెడుతున్నారు అంటే, నీకు ఈ బంధం, నీకు ఈ ఉపాధి వచ్చింది. నువ్వు ఈయన భార్యవి, నువ్వు ఈమె భర్తవి. ఆమె భర్తగానే ఉండాలి నువ్వు జీవితాంతం, నీకు ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా. అందుకని ఆ సంస్కారాలనేవి మనకి ఒక ఉపాధిని ఇస్తాయి. ఆ దానికి అనుగుణంగా మనము మన యొక్క కర్మల్ని, మన బాధ్యతల్ని నిర్వర్తిస్తాం. దానివల్ల ఏం జరుగుతుందండి? ఈ ఉపాధి మనకు రావడం వలన, మనం ఈ విధంగా బాధ్యతలు నిర్వర్తించడం వల్ల మనకి ఏం లభిస్తుంది? ఏం జరుగుతుంది అంటే, మనము వర్ణాశ్రమ ధర్మాలని ఆచరించాలి. ఈ వర్ణాశ్రమ ధర్మాల్ని మనం ఎందుకు ఆచరించాలి అంటే, ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తామో, నేను పుట్టుకతోని నాది ఈ వర్ణము, ఈ ఆశ్రమం, దానికి తగ్గట్టుగా మన యొక్క కర్మలు ఉంటాయి. ఆ కర్మలు మనని క్రమంగా పవిత్రం చేస్తాయి. మనని ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ వర్ణాశ్రమ విధానం ఏమిటి? మనని పవిత్రీకరించే పద్ధతి. ఇదేమిటి? మనకి ఈ పవిత్రీకరించే పద్ధతిలో ఇప్పుడు నువ్వు భక్తుడివైనా కాకపోయినా, నువ్వు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు ఆచరించడం వల్ల నువ్వు పవిత్రీకరించబడి క్రమంగా నువ్వు భగవంతుడికి దగ్గరవుతావు. ఈ పవిత్రీకరణ విధానం అనేది మనకి వేదాల ద్వారా ఇవ్వబడింది. అయితే దానిలో భాగంగానే మనకి భక్తులైనా సరే, కాకపోయినా సరే, ఈ దశవిధ సంస్కారాలనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అది మన పవిత్రీకరణ విధానం, మనకి వేదాలు ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ సావిత్రంలో 3 రకాల జన్మల్లో, ఒకటి శౌక్రము, రెండో సావిత్రం అని చెప్పాం కదా! ఇందులో ఉపనయన సంస్కారం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులుగా గుర్తించబడి, బ్రాహ్మణులుగా వాళ్ళ యొక్క విధి విధానాల్ని పాటిస్తారు. అంటే ఇక్కడ అర్థం, పుట్టుకతో బ్రాహ్మణులే కదండి! అంటే వాళ్ళ గుణాల్ని, కర్మల్ని అనుసరించి ఆయనకు జన్మ అనేది ఇవ్వబడింది, బ్రాహ్మణుడే. కానీ పెద్దయిన తర్వాత కూడా ఆ గుణాన్ని నువ్వు కొనసాగించాలి. ఎలా? నువ్వు ఆ బ్రాహ్మణుల యొక్క సాంగత్యంలో నువ్వు సరి అయిన జ్ఞానాన్ని పొంది, ఆ విధంగా నువ్వు జీవితాన్ని కొనసాగించాలి. ఒకవేళ బ్రాహ్మణ సాంగత్యం నువ్వు కోల్పోయినట్లయితే, నువ్వు బ్రాహ్మణత్వాన్ని కూడా కోల్పోతావు. అప్పుడు నీకు ఈ సంస్కారం జరిగితే, నువ్వు ఖచ్చితంగా నీకు కావలసిన విధి విధానాలన్నీ నువ్వు ఆచరించి, ఆ విధంగా క్రమంగా నువ్వు పవిత్రీకరించబడతావు. అది సావిత్రం. ఆ తర్వాత యాజ్ఞికము, ఇది మంత్రదీక్ష. ఈ మంత్రదీక్షని ఎవరిస్తారు అంటే, గురువు ఇస్తాడు. ఈ ఉపనయనం జరిగిన ద్విజ జన్మనే, అంటే అది బ్రాహ్మణులకి, అది కొంత ఉత్తమం. బ్రాహ్మణుడిగా రెండవ జన్మని పొందినవట్టు. అయితే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? పేరుకి కూడా వివాహ సమయంలో ఉపనయనం అని జరుగుతుంది. ఓన్లీ బ్రాహ్మణులకే కాకుండా క్షత్రియులు, వైశ్యులు కూడా ఉపనయనాన్ని చేసుకుంటారు. అన్ని కులాల్లో కూడా ఉపనయనం అని ఏమిటి అంటే, పేరుకి ఉపనయనం అనమాట. పెళ్లిలో ఉపనయనం చెయ్యాలి కాబట్టి ఉపనయనం ఒక క్రతువుగా చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. యజ్ఞోపవీతం పేరుకి ఉంటే దానివల్ల ఏ లాభం లేదండి. యజ్ఞోపవీతం వేసుకున్నప్పుడు నువ్వు ఏ విధమైన కర్మల్ని ఆచరించాలో ఆ కర్మలన్నింటిని కూడా ఆచరిస్తేనే దానివల్ల నీకు లాభం, లేకపోతే ఏ విధమైన లాభం ఉండదు. అయితే ఇక్కడ యాజ్ఞికలో మంత్రదీక్ష తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? గురువు మంత్రాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే అది తీసుకుంటావో అది అసలైన ద్విజ జన్మ, అంటే రెండవ జన్మ. అప్పుడేం జరుగుతుంది? మనము రెండవ జన్మని పొందుతాం. ఆల్రెడీ భౌతికంగా ఒక జన్మ తల్లిదండ్రుల ద్వారా లభించింది. ఎప్పుడైతే గురువుని పొందుతామో మంత్రదీక్ష ద్వారా రెండవ జన్మ అనేది లభిస్తుంది. అప్పుడు ఆ జన్మలో గురువు ఇచ్చినటువంటి మనకి ఇంకొక స్పెషల్ ఐడెంటిటీ ఇస్తాడు. ఏమిటి? మన పేరు మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. అంటే ఏమిటి? నువ్వు ఇప్పటి నుంచి స్వయంగా
ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసివి, కృష్ణ భగవానుడి యొక్క దాసుడివి అని మనని మనం గుర్తుంచుకొని కృష్ణుడి యొక్క దాసుడిగా మనము ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనము భక్తిలో పురోగతి చెందవచ్చు. అయితే మనము యాక్చువల్‌గా ఈ యాజ్ఞిక మంత్రదీక్ష అనేది మనకి ఉన్న విధానాన్ని ప్రభుపాదుల వారు ఏం చేశారంటే దాన్ని కుదించారనమాట. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. మనము దీక్ష జరిగినప్పుడు అయినటువంటి అందులో 5 సంస్కారాలుంటాయి. అందులో తపస్సు, పుండ్ర, నామ, యజ్ఞ, మంత్ర. అయితే ఇందులో ఐదీటిని రెండిటిగా విడగొట్టి మొదటి 3నేమో హరినామ దీక్షకి, తర్వాత 2 కూడా చేస్తే అప్పుడు మంత్ర దీక్ష, మా బ్రాహ్మణ దీక్ష పూర్తయినట్టు అనమాట. మనం లాస్ట్ వీక్ చర్చించాం. తపస్సు అంటే ఏమిటి? తపస్సుని ఆచరించడం. నియమబద్ధంగా మాతో చెప్పండి. ఒక నియమబద్ధంగా భక్తిలో పురోగమించడానికి ఒక పద్ధతి ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడం శరీరానికి కొంచెం కష్టం. అంటే నియమబద్ధంగా జీవించడానికి ఏదైతే భోగాని భక్తికి విరుద్ధంగా ఉన్నటువంటి భోగాన్ని మనం త్యాగం చేయాలి. అదే తపస్సు. భక్తికి ఏదైనా నువ్వు చేసేది చేయాలి ఏదైనా మాస్టర్. ఒకటి భక్తికి విరుద్ధమైనది, భక్తికి కనుక అవరోధం కలిగించేటటువంటి దేన్నైనా కానీ మనం విసర్జించాలి. అది తపస్సు. Yes. అంటే ఎవరైతే హరినామ దీక్ష తీసుకోవడానికి సిద్ధమయ్యారో వాళ్ళు తపస్సుని ఆచరించాలి. నువ్వు చేసే ఏ చిన్న పని భక్తికి విరుద్ధమైన దాన్ని మనము వెంటనే విసర్జించాలి. ఒకవేళ నువ్వు విసర్జించినట్లయితే ఏం జరుగుతుంది? పేరుకే హరినామ దీక్ష తీసుకుంటావు, కానీ నీకు పురోగతి అనేది ఉండదు. ఇంకొకటి చెప్తారు, పుండ్ర అంటే తిలక్. ఎవరైతే దీక్ష తీసుకుంటారో, తీసుకోవడానికి సిద్ధమవుతారో వాళ్ళు తిలకాన్ని ధరించాలి. ఆ తర్వాత నామ, వాళ్ళకి నామం అనేది ఇవ్వబడుతుంది. ఏమిటి? భగవంతుడి యొక్క హోలీ నేమ్, భగవంతుడి యొక్క నామం, హరే కృష్ణ మహామంత్రాన్ని స్వయంగా గురువు వాళ్ళకి ఇస్తారు. అందుకే గురువు ఆ సమయంలో చెప్తారు, మనకి అందరినీ కూడా శ్రద్ధగా వినమని చెప్పి గురువు మంత్రాన్ని చెప్తారు, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తారు. యాక్చువల్గా అదే మంత్రాన్ని ఒక్కొక్కరే శిష్యులు తీసుకుంటే కొంతమంది ఏముంటే వాళ్ళకి చెవులో చెప్తారు. కానీ మన గురు మహారాజ్కి ఒకసారి 1000 మంది శిష్యులు, అందుకనే మైక్లోనే చెప్తారు, కానీ మనని శ్రద్ధగా వినమని చెప్తారు. ఈ 3 ఎవరికి పూర్తయితాయో, తప, పుండ్ర, నామ పూర్తయితాయో వాళ్ళకి హరినామ దీక్ష పూర్తయినట్టు. ఆ తర్వాత 2 యజ్ఞ మరియు మంత్ర. యజ్ఞం చేస్తారు, ఆ తర్వాత మంత్ర అంటే మంత్రాన్ని ఇస్తారు. ఎప్పుడు? బ్రాహ్మణ దీక్ష తీసుకుంటే. అయితే ఇక్కడ బ్రాహ్మణ దీక్ష అని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు బ్రాహ్మణుడిలా కృష్ణుడికి సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణ దీక్ష అని చెప్తున్నారు. కాకపోతే యాక్చువల్గా అది బ్రాహ్మణ దీక్ష కాదు. ఎందుకంటే ఎప్పుడైతే బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారో వాళ్ళకి ముందుగానే ఒక మంత్రం చెప్తుంటారనమాట. నేను ఎప్పుడు కూడా ఆ మంత్రాన్ని అంటే ఆ శ్లోకాన్ని విన్నాను. అయితే ఇది బ్రాహ్మణ దీక్షలో ఫస్ట్ చెప్తారని కూడా నాకు తెలియదు. తర్వాత ఈ మధ్య తెలుసుకున్నాను. అందులో ఏం చెప్తున్నారంటే ఆ శ్లోకంలో నాహం విప్రో నచ నరపతిర్ నాహి వైష్ణో న శూద్రో నాహం వర్ణి నచ నర నచ గృహపతిర్ నవ నస్తో యతిర్వ కింతు ప్రోజ్య నిఖిల పరమానంద పూర్ణామృతాబ్దేర్ గోపీ భర్తు పదకమలయో దాసదాసాను దాసాత్. నేను ఏమిటి ఇక్కడ అంటున్నారు? నేను బ్రాహ్మణుని కాదు, నేను రాజుని కాదు, నేను వైశ్యుని కాదు, నేను శూద్రుని కాదు, నేను ఒక గృహానికి పతిని కాదు, నేను ఈ భౌతికమైన విషయాలలో ఉన్నటువంటి ఏది కూడా, ఏ ఉపాధి కూడా నాకు లేదు, నాకు వద్దు అని చెప్తున్నారు. ఏం కావాలి మరి నీకు అంటే గోపీ భర్తు పదకమలయో దాస దాసాను దాస. గోపికల యొక్క భర్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల దగ్గర ఆయన యొక్క పాద పద్మాల దగ్గర దాసాను దాసుడిలాగా ఉండడమే నాకు కావాలి అని అడుగుతున్నారు. ఆయన యొక్క దాసుడిగా ఉండడానికి మాత్రమే నువ్వు కోరుకున్నట్లయితే ఎందుకు బ్రాహ్మణ దీక్ష అంటున్నారు? ఒక బ్రాహ్మణుడికి మాత్రం అవకాశం లభిస్తుంది మనకి మందిరంలో వెళ్ళి అక్కడ మందిరంలోని అర్చా విగ్రహాలని పూజించడానికి కాబట్టి. అంటే ఇక్కడ బ్రాహ్మణ యొక్క పదవి ఇచ్చినట్టే అని కాదు. ఏమిటి అది అంటే కృష్ణుడి యొక్క రూపానికి. ఏవి రూపానికి? గౌరనితాయ్, రాధాకృష్ణ, పంచతత్వ, నరసింహ భగవాన్, స్వయంగా గురువు.
వీళ్ళకి ఆరాధన చేయడానికి అవసరమైనటువంటి అర్హతని మనకు లభిస్తుంది. అందుకని అది బ్రాహ్మణ దీక్ష అని చెప్తారు. ఇక్కడ మనకు ఈ ఉపాధి అనేది కేవలము యజ్ఞోపవీతం ధరించినంత మాత్రాన మేము ద్విజులైపోయాము అని చాలా మంది స్మార్త బ్రాహ్మణులు, పేరుకి బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎప్పుడైతే యజ్ఞోపవీతం 11, 12 సంవత్సరాల సమయంలోనే చిన్నపిల్లలకే ఇచ్చేస్తారు. ఇంకా మేము అన్నీ ఆచరిస్తున్నాము, మేము చాలా గొప్ప బ్రాహ్మణులం అనుకుంటారు. అలాంటి వాటి వల్ల వాళ్ళకి వాళ్ళైనా కనీసము ఆ యజ్ఞోపవీతం ధరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నా కానీ వాళ్ళకి క్రమంగా పవిత్రీకరణ అనేది జరుగుతుంది. కనీసం అలా కూడా ఉండడం లేదు ఇప్పుడు. వాళ్ళు త్రిసంధ్యలలో సంధ్యావందనం చేయాలి, అది ఎవరూ చేయడం లేదు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఏ పవిత్రీకరణ ఉండదు. వాళ్ళు పేరుకు బ్రాహ్మణులే కానీ వాళ్ళు శూద్ర స్థితిలో ఉన్నారు. అందుకనే ప్రభుపాల వారు ఏం చెప్పారు, కలౌ శూద్ర సంభవాన్, కలియుగంలో అందరూ శూద్రులే. నువ్వు భక్తుడివైతే ఉద్ధరింపబడతావు, లేకపోతే అందరూ శూద్రులే కలియుగంలో అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ యజ్ఞోపవీత జరిగిన తర్వాతే, ఈ సంస్కారం తర్వాతనే, హరికృష్ణ డివోటీస్ మ్యూట్ లో ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారు, ఈ సంస్కారం జరిగిన తర్వాతే గురువు శిష్యుడికి వేదోపదేశాన్ని చేస్తారు. కానీ పుట్టుకతో అందరం కూడా పుట్టుకతో ప్రతి ఒక్కళ్ళు కూడా శూద్రులే. ఎప్పుడు శూద్రులుగా జన్మించినటువంటి మనము గురువు దీక్ష ద్వారా ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్న తర్వాతనే అప్పుడు మాత్రమే వాళ్ళు యోగ్యతని పొందుతారు. దేనికి? నువ్వు బ్రాహ్మణుడిగా అయినా, దేనికైనా, భగవంతుడికి సేవ చేయడానికైనా, భగవద్ధామానికి వెళ్ళడానికైనా, ఏ విధమైన భగవంతుడి యొక్క క్రతువుకైనా కానీ నువ్వు యోగ్యతని పొందాలి అంటే ముందు ఏం చెయ్యాలి? దీక్షని పొందాలి, గురువుముఖత. లేకపోతే ఎవరైతే గురువు ద్వారా దీక్షని పొందలేదో వాళ్ళు శూద్రులతోనే సమానం ఈ లోకంలో అని మనకి వివరిస్తున్నారు. ఇంకా గురువు ఏం చేస్తారు? మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, భగవద్గీత, శ్రీమద్ భాగవతం యొక్క సారాన్ని గురువు మనకి చాలా డీటెయిల్డ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అయితే గురువు ఎలా ఉండాలి అది కూడా చెప్తున్నారు. గురువు చెప్పే విషయాలని గురువు పాటిస్తూ ఉండాలి. ఎవరైతే పాటించని వారు గురువు అనడానికి వాళ్ళకి అర్హత లేదు అని వాళ్ళని వాయు పురాణంలో చెప్పారు. ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే ఆచార్యులు. ఎవరైతే ఆచరించరో వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు ఆచార్య స్థానానికి వాళ్ళకు వర్తించదనమాట. ఆ విషయాన్ని మనకి వివరంగా వివరిస్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏం చెప్తున్నారు? అయితే అసలు ఎవరు గురువుగా ఉండడానికి అర్హత ఉంది? ఎవరు వస్తారు గురువుగా? వచ్చేదెవరు అంటే స్వయంగా కృష్ణుడే. ఆయన యొక్క బిడ్డల మీద అపరిమితమైన కరుణతోని గురువుగా వస్తారు. అప్పుడు వాళ్ళకి, ఆ గురువుకి ఆ శిష్యుల మీద ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ తప్ప వేరే వాళ్ళకి ఏ విధమైన పని ఉండదన్నమాట. 24 గంటలు ఆ కృష్ణ సేవలోనే ఉంటారు. 24 గంటలు కృష్ణ సేవలోనే ఉంటారు. అటువంటి గురువుని సేవక భగవంతుడు అంటే ఎలా? కృష్ణుడేమో సేవ్య భగవంతుడు, గురువు సేవక భగవంతుడు. ఆయన కూడా భగవంతుడే కానీ కృష్ణుడికి సేవ చేసే భావనలో ఉంటారు. అందుకని అటువంటి స్థిర భక్తుని ఆశ్రయించడమే సముచితమైన కార్యము. అటువంటి స్థిర భక్తుణ్ణి అంటే గురువుకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే స్థిరమైన భక్తి. శ్రీకృష్ణ భగవానుడి పట్ల స్థిరమైన భక్తి అనేది ఉండాలి. ఎవరికైతే భక్తి లేదో వాళ్ళు గురువు అనడానికి అర్హతే లేదు. ఎవరైనా భక్తి ఉందో లేదో మనకి ఎప్పుడో ఒకటప్పుడు అవకాశం వస్తుంది, వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. మన గురు మహారాజుని చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడైనా మందిరానికి దర్శనానికి వస్తే వాళ్ళకి హారతి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ప్లేట్ ఆల్రెడీ రెడీగా ఉంచుతారు మందిరంలో. ఎంత భక్తితో హారతి ఇస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి గురు మహారాజ్ ఆ ప్లేట్లో, అప్పట్లో ఇంకా అస్సలు ఆరోగ్యం బాగాలేదు, ఆ
ఆ ప్లేట్ పట్టుకుంటేనే ఆ గురు మహారాజ్ చేయికి అందిపోతుందంట. ఎంతసేపు అయినా ఆరతి తిప్పుతూనే ఉన్నారంట, ఇవ్వట్లేదంట. అంతగా మనసు అనేది ఇంకా అందులోనే లీనమైపోయింది. గట్టిగా పట్టుకొని లాగాల్సి వచ్చిందనమాట శిష్యులు. అంతవరకు ఆయన ప్లేట్ వదిలిపెట్టడం లేదు. అంటే అంతగా మనసులో నీకు ఆ భక్తి భావం లేకుండా వాళ్ళలా బయటికి చూపించడానికి అది రాదండి. బయటికి చూపించే వాళ్ళు ఎప్పుడో ఒకసారి పట్టుబడతారు. కానీ గురువు ఎప్పుడు కూడా అలా ఉండరు. అలా అని గురువుకి గనక భగవంతుడి సేవ చెయ్యాలి అనే భావం లేకపోతే అటువంటి వాళ్ళని అపరాధిగా పరిగణించాలి. కృష్ణుడికి నిరంతరం సేవ చేయాలి అనే భావన లేకపోతే ఆ గురువు అపరాధే. ఆయన అయోగ్యుడే గురువుగా ఉండడానికి. గురువు సర్వదా విశుద్ధ భక్తియుత సేవ చెయ్యాలి కృష్ణుడికి. అది ఒక పరీక్ష పెడితే మనకి అర్థమవుతుంది ఈయన గురువుగా ఉండడానికి అర్హత ఉందా లేదా అని. స్వయంగా నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధి అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే గురువు అనడానికి అర్హులు. అయితే అటువంటి గురువుని తెలుసుకోవడానికి కూడా అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. ఇప్పుడు అలాంటి గురువుని చూసి కూడా కొంతమంది అసూయతోని, ఇంకొంతమంది వాళ్ళ యొక్క గొప్పతనం తెలియక అజ్ఞానంతోని విమర్శిస్తూ ఉంటారు. ఎలా విమర్శిస్తూ ఉంటారంటే, ఈయనకి మన గురుమారని చూడు, ఈయనకి ఇంతమంది సేవకులు అవసరమా? ఈయనకి ఇన్ని ఏర్పాట్లు అవసరమా? అసూయతో కొంతమందినొచ్చు. స్వయంగా ప్రభుపాదుల వారిని మనం లీలామృతం చదివినప్పుడు విన్నాం. ప్రభుపాదుల వారికి ఒక కాస్ట్లీ కారు పంపించారు. ఆయన యొక్క శిష్యుడు. ఆయన ఉన్నారు కదా సింగర్. ఆయన కాస్ట్లీ కారుని పంపిస్తే ఒక రిపోర్టర్ అడిగారనమాట. మీరు గురువులు, సన్యాసులు కదా! మీకింత కాస్ట్లీ కారు అవసరమా? అని అడిగితే, అప్పుడు ప్రభుపాదుల వారు ఎంత బాగా చెప్పారంటే ఆన్సరు, ఇది ఏమిటి ఈ కారు ఒక రేకు డబ్బా. యాక్చువల్‌గా గురువుకి బంగారం కారు పంపించాలి. అది కూడా తక్కువే అని చెప్పారు. ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి ఆన్సర్ లేదనమాట. గురువు ఎంత గొప్పవాడు, మనని భౌతిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితానికి ఉద్ధరించి, మన పాపాలన్నీ, కర్మలన్నీ తీసుకునే అంత గొప్ప గురువుకి, మనం చేసేటువంటి పాపాలు ఒక్కటి కూడా మన తల్లిదండ్రులు స్వీకరించలేరు. మన తల్లిదండ్రులు గాని, పిల్లలది గాని మనం ఒకటి కూడా స్వీకరించలేం. అసలంత శక్తే ఉండదు. మనది మనమే తట్టుకోలేం. అది తట్టుకోలేకనే అక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలిందని ఏడుస్తూ ఉంటాం. కానీ గురువు, మరి అటువంటి గురువుకి మనం చేసే ఏర్పాట్లు అవి ఎంతండి? ఆ విధంగా అసూయ చెందకూడదు. అసూయ చెందితే ఏం జరుగుతుంది? వాళ్ళు వైష్ణవ అపరాధం చేస్తారు. ఇంకా ఎన్నో జన్మలు పడుతుంది వాళ్ళు కృష్ణుడి దగ్గరికి రావడానికి. ఎందుకని ఎప్పుడు కూడా అలా అసూయ భావాన్ని చూపకూడదు. అసూయ భావం ఎవరికైనా చూపిస్తే వాళ్ళకి ఆన్సర్ మనం ప్రభుపాదలాగా చెప్పగలగాలి. ఎప్పుడు కూడా గురువు కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని మనకు వివరించాలి కానీ అనుకరించకూడదు. కొంతమంది కపట గురువులు కృష్ణుడి యొక్క లీలల్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు కపట గురువులే. అది భక్తి యోగానికి విరుద్ధం. ఎప్పుడు కూడా భగవంతుడు మనం ఎలా ఉండాలి అంటే భగవంతుడితోని ఏకమవ్వాలి అనకూడదు. ఎలా? ఇప్పుడు నేను భక్తిని సాధన చేస్తాను. భక్తి అంటే ఏమిటి? ప్రేమతో కూడిన సేవ. నేను ప్రేమతో కూడిన సేవ చేస్తాను భగవంతుడికి. సేవ చేసిన తర్వాత నేను గొప్పవాడినవుతాను, నేను పరిపూర్ణవుతాను. అప్పుడు నేను కూడా భగవంతుడినయిపోతాను. అంటే మరి ఇన్ని రోజులు సేవ చేశావు కదా! ఇన్ని రోజులు నేను సేవ చేశాను. ఎందుకంటే భగవంతుడినయిపోవడానికి. అంటే భక్తిని ఆసరాగా తీసుకొని నువ్వు భగవంతుడివైపోవాలి అనుకుంటే అది అపరాధం. పెద్ద అనర్థం. భక్తిని ఆసరాగా తీసుకొని భగవంతుడైపోవాలంటే ఏమిటి? అది ఎంత పెద్ద అనర్థం. ఎవరైనా భగవంతుడికి సేవ చేసి, ఆ భగవంతుడితో సమానమైపోవాలని చూస్తారా? ఇప్పుడు అద్వైత సిద్ధాంతం అదే చెప్తుంది. నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు కూడా భగవంతుడివైపోతావు. నీ గురించి నువ్వు తెలుసుకున్నావు. అది మహాభారతంలో అప్పుడు భగవద్గీత చెప్తుంటే విన్నానండి. ఏం చెప్తున్నానంటే కృష్ణుడు అందులో సీరియల్‌లో నీ గురించి నీకు తెలియదు. నా గురించి నాకు తెలుసు. నువ్వు కూడా నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు నాకు భేదం లేదు. నువ్వు నేను ఒకటే. నువ్వు కూడా భగవంతుడివే అని చెప్తున్నాడు. ఇదేంటి? ఇదెక్కడ శశి? ఇదెక్కడ ఫిలాసఫీ? నాకంత జ్ఞానం లేదు అప్పట్లో. కానీ ఇదేంటి ఫిలాసఫీ? కానీ మనసు ఒప్పుకోలేదనమాట. ఇక్కడ చెప్తున్నారు చూడండి. అసలది భక్తికి విరుద్ధం. అందులో భక్తి అనేదే లేదు. నువ్వు నేను ఒకటే, భగవంతుడు నేను ఒకటంటే భక్తి ఎక్కడుంది? సేవ ఎక్కడ ఉంది?
అది అపరాధం. ఈ భావం నేను భగవంతుడు ఒకటే, భగవంతుడిలో ఐక్యమైపోతాను. ఇది ఎంత అపరాధం అంటే ఇది ఇదే ఇప్పుడు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ మఠాల్లో వాళ్ళు కూడా కృష్ణుడినే పూజిస్తూ ఉంటారు. కృష్ణుడినే ఆరాధిస్తూ ఉంటారు. భగవద్గీత చదువుతారు. భగవద్గీతకి వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. లాస్ట్‌కి ఏం చెప్తారంటే వాళ్ళు ఏం చెప్పేదేంటి? అద్వైత సిద్ధాంతం, మాయావాద సిద్ధాంతం. నువ్వు, నేను, భగవంతుడు అందరం ఒకటే. ఎవరైతే ఈ అద్వైత సిద్ధాంతాన్ని వింటూ ఉంటారో పొరపాటుగా ఎప్పుడైనా, ఎక్కడైనా వింటే వాళ్ళ మనసు ఎలా అవుతుందంటే మనసు కఠినంగా మారిపోతుంది. వాళ్ళ మనసు కఠినంగా అయిపోయి అలా ఎంత వింటే అంత కఠినంగా మారిపోయి నువ్వు ఎంత నామజపం చేసినా వాళ్ళలో ఏ విధమైన భావం కలగదు. భక్తిలో పురోగతి రాదు. అందుకని ఈ మాయావాదుల యొక్క సిద్ధాంతానికి వాళ్ళు చెప్పే ఒక్క మాటకైనా కొంతమంది ఏమంటారంటే వాళ్ళు కృష్ణు గురించి చెప్తున్నారు, మీరు కృష్ణు గురించి చెప్తున్నారండి, మేము అందుకని అక్కడ కృష్ణుడే కదా అందుకే అక్కడికి వెళ్తాం. వెళ్తే వెళ్ళండి, ఇంకా ఎన్నో జన్మలు భగవంతుడికి దూరం అయిపోతారు. కృష్ణుడి ఫోటో ఉన్నంత మాత్రాన కృష్ణుడికి దగ్గర అయిపోయినట్టు కాదు. నేను కూడా ఒక టెంపుల్ కట్టి అందులో కృష్ణుడి విగ్రహం పెట్టి ఆరాధన చేస్తే ఆ మందిరంలో మనకి పరంపరలో మన అథారిటీ పర్మిషన్తో చేసే కృష్ణుడి యొక్క టెంపుల్కి ఆరాధనకి మనం సొంతంగా ఒక టెంపుల్ కట్టుకుంటే దానికి అసలు దానికి దీనికి పోలికే లేదు. కృష్ణుడి ఫోటో ఉన్నంత మాత్రాన, కృష్ణుడికి నేను పూజ చేసినంత మాత్రాన మనం పరంపరలో జ్ఞానం తెలుసుకొని కృష్ణుడికి పూజించడము, కృష్ణుడి గురించి ఏమీ తెలియకుండా కృష్ణుడిని పూజించడం రెండు వేరు వేరు, పూర్తిగా విరుద్ధం. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? అసలు నువ్వెవరో నేనెవరో తెలుసుకొని పూజించు. ఏమీ తెలుసుకోకపోతే ఏమిటది? సెంటిమెంటల్ భక్తి. కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. ఎప్పటికీ కూడా మన భక్తి ఎక్కువగా చూడొచ్చు. మనం ఇంతకుముందు భక్తి ఆరాధన చేశాం కృష్ణుని, ఇప్పుడు చేస్తున్నాం. మనం ఇంతకుముందు సేవ చేశాం కృష్ణుడికి, ఇప్పుడు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే పరిస్థితులు అన్నీ బాగుంటే వెళ్తామండి మందిరానికి. పరిస్థితులు అన్నీ బాగుంటే సేవ చేస్తాం. ఏదైనా పరిస్థితి కొంచెం అటు ఇటు అయిందనుకో ఇంకా ఆ రోజు భక్తి అన్నీ డుమ్మానే. ఇప్పుడు పరిస్థితులతో సంబంధం లేదు మాతాజీ. ఏదైనా ఎప్పుడైనా ఈరోజు చేయాలంటే చెప్పండి చేసేద్దాం. పరిస్థితితో సంబంధం లేదు. ఎందుకు? ఇప్పుడు మనకి తెలిసింది కృష్ణుడితో ఉన్న మన సంబంధాన్ని మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానం దృఢమవుతుందో అప్పుడు మనం భక్తిలో పురోగతి చెందుతాం. ఇంకా మనము భక్తిలో పురోగతి చెందితే మనకి కృష్ణుడికి ఉండే సంబంధ జ్ఞానాన్ని మనం డీటెయిల్డ్గా ఖచ్చితంగా తెలుసుకుంటాము. అప్పుడు మన సాధనలో ఏం చెప్పచ్చు, సాధన అనేది ఇంటెన్స్ సాధన. అంటే మనసుతోని భావంతోని మనం కృష్ణుడికి సాధన చేయవచ్చు. ఎంత కృష్ణుడితోని నాకు ఉండే సంబంధం నాకు తెలుస్తుందో అంతగా భక్తిలో పురోగతి, అంతగా సాధన దృఢమవుతుంది, అంతగా భక్తిలో పురోగతి వస్తుంది. మనం ఏం చేయాలి? కృష్ణుడికి మనకు ఉండే సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవద్గీత, శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందాలన్నీ కూడా మనకు అవే చెప్తున్నాయి. మనకి కృష్ణుడు కదా కావాలి. భాగవతంలో 10వ స్కందాన్ని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకని డైరెక్ట్గా 10వ స్కందానికి వెళ్లకుండా మనకి 9 స్కందాలు కృష్ణుడి గురించి చెప్పారు. తర్వాత స్వయంగా కృష్ణుడి గురించి 10వ స్కందంలో చెప్పారు. ముందు ఉన్నటువంటి 9 స్కందాలు కృష్ణుడితోని మన సంబంధాన్ని దృఢతరం చేయడానికి, కృష్ణుడికి నీకు ఉండే సంబంధం ఏమిటి దాన్ని అన్ని విధాలుగా మనకి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఆ సంబంధం తెలుస్తుందో అప్పుడు కృష్ణుడు చేసే లీలలు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. లేకపోతే కృష్ణుడు చేసే ఏ లీల మనకు అర్థమవుదు. విన్నట్టే ఉంటుంది సీరియల్ లాగా. సీరియల్ చూస్తే ఎలా ఉండేది ఒకప్పుడు అలానే ఉంటుంది. అన్నీ అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఏమీ అర్థం కాదు. ఏ పురోగతి ఉండదు. ఎప్పుడైతే సంబంధాన్ని తెలుసుకుంటామో అప్పుడు మన భక్తిలో పురోగతి అనేది వస్తుంది. అలా సంబంధమే తెలుసుకోకుండా నేను కృష్ణునిలో ఏకమైపోవాలి అనుకోవడం అసలు భక్తికి విరుద్ధం. అది భక్తియే కాదు. ఈ విషయాన్ని మనం ఎంత స్ట్రాంగ్గా తెలుసుకుంటే అంత త్వరగా భక్తిలో పురోగతి చెందుతాం. అంత త్వరగా ఇంకా వేరే వాళ్ళ వైపు వెళ్ళాం. ఎన్నో రకాల మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో రకాల షార్ట్స్ వీడియోలు వస్తుంటాయి. అవి ఎప్పుడు కూడా పొరపాటున కూడా మాయావాదం, అద్వైతవాదం చెప్పే వాళ్ళ క్లాసు వినకూడదు. వింటే ఏం జరుగుతుంది? నువ్వు ఎంతగా వింటావో అంతగా నువ్వు భగవంతుడికి దూరం అవుతారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు? అచింత్య భేద తత్వం. అచింత్య భేద తత్వం అంటే ఏమిటి? భగవంతుడు జీవుడు అంటే భక్తుడు, భగవంతుడు జీవుడు,
ఒకే సమయంలో ఒకటే మరియు వేరు వేరు కూడా. ఒకే సమయంలో ఏకం మరియు భిన్నం. ఉదాహరణ ఏమిటి? సూర్యుడు, సూర్యగోళము, సూర్యుడి యొక్క శక్తి, సూర్యకిరణాలు అన్నీ ఒకటే, కానీ వేరు వేరు కూడా. నేను వెళ్ళి సూర్యకిరణాలు నాకు తాకాయి అనుకోండి, నేను సూర్యుడిని తాకానని చెప్తామా? సూర్యుడిని నేను తాకలే, సూర్యకిరణాలు తాకాయి. మరి సూర్యకిరణాలు వేరు వేరే అంటే వేరు వేరు. మరి సూర్యుడు లేకుండా సూర్యకిరణాలు ఎలా వచ్చాయి? వాళ్ళిద్దరు ఒకటి కాదా అంటే ఒకటే కూడా. అదే అచింత్య భేదతత్వం. భగవంతుడు మనం ఆయన యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగాలం. అందుకని ఆయన మనం ఒకటే, మళ్ళీ వేరు వేరు కూడా. ఏమిటి? గుణ రూపంలో ఒకటే, కానీ పరిమాణ రూపంలో ఎంతో భేదం ఉంది. అదే మనం తెలుసుకోవాలి. అయితే ఇదే విషయాన్ని మనకి శ్రీల రఘునాథ్ దాస గోస్వామి వివరిస్తూ ఉన్నారు. భగవంతుడికి అత్యంత ప్రియుడు గురువు. ఆయన ఆంతరంగిక సేవకుడు. ఆయన ఎలా ఆంతరంగిక సేవకులు చేస్తారంటే గురుస్థుతిలో మనము చూస్తాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. గురువు కృష్ణ భగవాను యొక్క ఆంతరంగిక సేవకుడు. ఇందులో మనకి ఏ విధమైన డౌట్ ఉండకూడదు. ఎలా? ఇప్పుడు మన మాయాపూర్ వెళ్ళినప్పుడు గురు మహారాజ్ యొక్క ఆంతరంగిక సేవకుడు ఎవరు? అక్కడ మనకి ఎవరైనా గురు మహారాజ్ పర్సనల్ సర్వెంట్స్ ఉంటారుగా, వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు మనకు తెలుసు అనుకోండి, వాళ్ళ ద్వారా గురు మహారాజ్ దర్శనం జరుగుతుంది. అలా మేము శ్రీవత్స ప్రభు తెలుసు కాబట్టి శ్రీవత్స ప్రభు రికమెండేషన్తోనే గురు మహారాజ్ దర్శనం తీసుకున్నాం. ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆంతరంగిక సేవకుడు గురు మహారాజ్ అనుకోండి. ఇప్పుడు మనము కృష్ణుని కలుసుకోవాలి అంటే మరి గురు మహారాజ్ మనకి రికమెండ్ చేస్తారా, చెయ్యరా? అర్థమైందా అండి? మరి శ్రీవత్స ప్రభు మాయాపూర్కి ఎంతో మంది వచ్చారు, అందరికీ రికమెండ్ చేశారా, మనకే చేశారా? సంబంధం ఉంది కాబట్టి చేశారు. మనతో సంబంధం ఉంది, ఆల్రెడీ మనం తెలుసు. అందరం కూడా శ్రీవత్స ప్రభు క్లాసులు వింటున్నాం, మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకు రికమెండ్ చేశారు. అక్కడ మాయాపూర్లో ఆ రోజు 45,000 మంది వచ్చారు, అందరికీ చేశారా? చెయ్యలేదు. అలానే గురువు కృష్ణుడికి ఆంతరంగిక సేవకుడు, మనము ఆ గురు మహారాజ్ శిష్యులం. అందుకని గురువు ఏం చేస్తారు అంటే, మనం 1,00,000 మంది ఉన్నాం కదండి, శిష్యులు అందరికీ ఇస్తారా? మరి అక్కడ కోట్లల్లో ఉన్నారు, అందుకని మనకు కూడా పర్మిషన్ ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. అలా కృష్ణుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆంతరంగిక సేవకుడు. మనం మార్నింగ్ లేస్తే గురువాష్టకం నుంచి మనం చేసే ప్రతి ఒక్క వైష్ణవాచార్యుల యొక్క గేయాల్లో కూడా అన్నిట్లో మనకు అర్థమవుతుంది గురువు ఎలా కృష్ణుడికి ఆంతరంగిక సేవకుడు అనే విషయం మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఈ గురువు ఎప్పుడు కూడా కృష్ణలీలలో నుంచి గనక వాళ్ళు వస్తే రాధారాణి యొక్క సఖీలు మనకి గురువులుగా వస్తారు. ఖచ్చితంగా వాళ్ళందరూ సఖీలే. మన షడ్గోస్వాములందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క సేవ చేసే సఖీలు. మనకి చైతన్య లీలలో వాళ్ళందరూ కూడా నిత్యానంద ప్రభు యొక్క అనుయాయులు గురువులుగా మనకి వస్తారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ప్రతినిధులుగా మనకి గురువులుగా వస్తారు. ఆ తర్వాత 47 శ్లోక. శిక్షా గురు తేజాని కృష్ణేర స్వరూప అంతర్యామి భక్త శ్రేష్ఠ ఏయి ధూయి రూప. శిక్షా గురువు శ్రీకృష్ణుడి స్వరూపమేనని తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్ముడు, భగవద్భక్త శ్రేష్ఠుడు అనే రూపాలలో ప్రకటమవుతాడు. ఇక్కడ శిక్షా గురువు కూడా శ్రీకృష్ణ భగవాను స్వరూపమే అని తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడే పరమాత్ముడు మరియు భగవత్ శ్రేష్ఠుడిగా 2 రూపాల్లో వస్తారు. శిక్షా గురువు కృష్ణ భగవాను యొక్క స్వరూపమే, ఆయన 2 రూపాల్లో వస్తారు. ఒకటి పరమాత్మ రూపంలో, ఇంకొకటి భక్త శ్రేష్ఠుడి రూపంలో వస్తారు. అయితే కృష్ణ గురువు కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రామాణిక ప్రతినిధి అని కృష్ణరాజ కవిరాజ గోస్వామి చెప్తూ ఉన్నారు. అయితే ఆయన అంతర్బాహ్యాల్లో ఉంటారు. శిక్షా గురువు అంతర్బాహ్యాల్లో ఎలా? అంతరంగా పరమాత్ముడిగా, బాహ్యంలో ఎలా ఉంటారు? శిక్షా గురువుగా. ఈ బాహ్యంలో ఉండేటటువంటి శిక్షా గురువులు 2.
ఇప్పుడు శిక్షా గురువులు ఇద్దరు, అందులో ఒకరు బాహ్యంగా ఉంటారు, ఒకరు అంతరంగా ఉంటారు. అంతరంగంగా పరమాత్మ రూపంలో ఉంటారు, బాహ్యంగా శిక్షా గురువు రూపంలో, బాహ్యంగా ఒక వ్యక్తి రూపంలో ఉంటారు. వాళ్ళెవరు? భక్తులు. అయితే ఈ భక్తుల రూపంలో ఉండే శిక్షా గురువులు రెండు రకాలు. ఒకరేమిటి? ముక్త పురుషుడు ఒకరు కాక, సంగతమైన ఉపదేశాల ద్వారా శిష్యుని ఆధ్యాత్మిక చైతన్యమును జాగృత పరిచే వ్యక్తి ఇంకొకడు. ముక్త పురుషులు అంటే వీళ్ళు ఏమీ చెప్పవసరంలా, వాళ్ళని చూసే మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మన గురు మహారాజే ఉన్నారనుకోండి, ఆయన అందరికీ దీక్షా గురువు కాదు, కానీ ఎంతో మందికి శిక్షా గురువు. ఏమైనా చెప్పారా? ఆయన క్లాసులు విన్నారా? అక్కర్లేదు, ఒకసారి ఆయన చూస్తేనే చాలు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కృష్ణుడి సేవ ఎలా చెయ్యాలి అనేది ఇస్కాన్లో ఉండేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అర్థమైపోతుంది అనమాట. మన గురు మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని వ్యక్తి ఉండరు. అలా వాళ్ళు వాళ్ళ యొక్క ఆ, సేవ ద్వారా, కృష్ణ సేవ ద్వారా వాళ్ళు ముక్త పురుషులు. వాళ్ళ యొక్క ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి ఒక్క పని మనకి ఎలా ఉండాలో నేర్పిస్తాయి. అలాంటి ముక్త పురుషులు ఒకరు. ఇంకొకరు ఎవరు? ఆయన సంగతమైన ఉపదేశాల ద్వారా శిష్యుని ఆధ్యాత్మిక చైతన్యంను జాగృత పరిచే వ్యక్తి ఇంకొకరు. మనకి ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పే వ్యక్తి ఇంకొకరు. ఈ విధంగా భక్తి యోగ విజ్ఞానంలో ఉపదేశాలు బాహ్య అంతఃకరణ అవగాహన ద్వారా భేదపరచబడతాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా? ఇక్కడ శిష్యుడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నెలకొల్పుతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలు అంటే భక్తియుక్త సేవలో నెలకొల్పుతారు. భక్తియుత సేవ ఎలా చెయ్యాలో కూడా చెప్తారు. వాళ్ళు ఇంకొక రకం శిక్షా గురువు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? గురువు అనేవాళ్ళు లైవ్గా అంటే జీవించి ఉండాలి. దీక్షా గురువైనా శిక్షా గురువైనా జీవించి ఉండాలి. ఒకవేళ ఎవరి గురువైనా, దీక్షా గురువైనా శిక్షా గురువైనటువంటి భగవద్ధామానికి వెళ్తే అప్పుడు వాళ్ళు ఇంకొక శిక్షా గురువుని స్వీకరించాలి. దీక్షా గురువుని అయితే స్వీకరించకూడదు. దీక్షా గురువు ఎప్పటికీ ఆయనే. శిక్షా గురువుని ఇంకొకళ్ళు స్వీకరించాలి. ఎందుకంటే మనకి లైవ్లో అంటే మనకి మన తప్పొప్పుల్ని తెలుసుకొని మనల్ని భక్తిలో పురోగతి చెందడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఉండాలి. లేకపోతే మనందరికీ కూడా శిక్షా గురువు ఎవరు? ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారే శిక్షా గురువు అనుకొని మనమే ఆయన ఇచ్చిన పుస్తకాలను చదువుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎవరో ఒక సీనియర్ భక్తుల ద్వారా వింటున్నాం. అంటే ఏమిటి? మన తప్పొప్పుల్ని తెలుసుకొని మనకు ముందుకు నడిపించే ఒక జీవించి ఉన్నటువంటి గురువు అవసరము. అయితే ఈ విధానాన్ని మనం ఏం చెప్తున్నామంటే భక్తుడు ఆచరించవలసినటువంటి భక్తి యోగ విధానం, దీన్ని ఏమంటారంటే అభిధేయ. అంటే మనకి అభిధేయ చెప్పేది ఎవరు? శిక్షా గురువు. మనకి సంబంధ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? ఇక్కడ విషయం వివరిస్తున్నారు చూడండి. సంబంధ జ్ఞానాన్ని ఇచ్చేదేమో దీక్షా గురువు, అభిధేయ జ్ఞానాన్ని అంటే కృష్ణుడిని ఎలా సేవించాలో చెప్పేది శిక్షా గురువు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఆశ్రయదాత భగవంతునికి దీక్ష శిక్షా గురువులకు భేదమే లేదు. ఎవరైనా మూర్ఖంతో వాళ్ళ మధ్య భేదం చూపితే భక్తి యోగంలో అపరాధం చేసిన వారే అవుతారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు తర్వాత? మనందరికీ కూడా మదన మోహనుడు మనందరికీ దీక్షా గురువు. ఆయన ఆరాధించినటువంటి సనాతన గోస్వామి మనందరికీ ఆది దీక్షా గురువు. మనందరికీ కూడా జ్ఞానాన్ని, మనకు సంబంధ జ్ఞానాన్ని, కృష్ణుడికి మనకు ఉన్నటువంటి సంబంధ, మనకి జీవుడికి కృష్ణుడికి ఉండేటువంటి సంబంధ జ్ఞానాన్ని చెప్పింది ఎవరు అంటే స్వయంగా గోవింద దేవుడు. ఆయన అభిధేయ జ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు కృష్ణుడే కదా గోవింద దేవుడు రూపంలో వచ్చి కృష్ణుడు అర్జునుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. అందుకని మనకి ఆయన శిక్షా గురువు అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు మనకి ఒక శిక్షా గురువు లాగా వచ్చి జ్ఞానాన్ని ఇచ్చారు భగవద్గీత రూపంలో. మనకు ఆది శిక్షా గురువు అంటే శ్రీల రూప గోస్వామి. ఆ తర్వాత మనకి ప్రయోజన జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరంటే శ్రీల గోపీనాథుడు. గోపికల యొక్క భర్త అయినటువంటి గోపీనాథుడు సర్వ ఆకర్షక రూపం. అంతిమంగా మనం ఆయన్నే తెలుసుకోవాలి.
అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఇక్కడ మనకి చెప్పారు కదా దీక్షా గురువు శిక్షా గురువు ఎవరు అనేది, ఆ విషయాన్ని మనకి 48 మరియు 49వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ 48వ శ్లోకంలో మనకి ఏ విధంగా ఈ శిక్షా గురువు మనకి మన జీవితంలో వ్యవహరిస్తున్నారు అని మనకి ఉదాహరణ ద్వారా చెప్తున్నారనమాట. 48వ శ్లోకము భాగవతం నుంచి ఉదాహరణగా తీసుకున్నారు. 49వ శ్లోకం భగవద్గీత నుంచి ఉదాహరణగా తీసుకొని చెప్తున్నారు. అయితే 48వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నైవోప నైవోపనంత్యపచితం కవయస్తవేషా బ్రహ్మాయుషాపి కృతం బుద్ధముదస్మరంతః యోంతర్బహిస్తనుభృతా మశుభం విదున్వన్నా ఆచార్య చైత్య వపుషా స్వగతిం వ్యనక్తి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవ కవులు ఆధ్యాత్మిక నిపుణులు బ్రహ్మదేవుని అంత దీర్ఘాయువును పొందినప్పటికీ నీ పట్ల తమ కృతజ్ఞతను పూర్తిగా వ్యక్తపరపలేరు. ఎందుకనగా దేహదారి అయిన జీవునికి నిన్ను చేరే పదాన్ని చూపి ఉద్ధరించడానికే నీవు బాహ్యమున ఆచరణగా అంతరంలో పరమాత్మునిగా 2 రూపాలలో ప్రకటమయ్యావు. అయితే ఈ శ్లోకం మనకి 11th క్యాంటో 29th చాప్టర్ 6th శ్లోక చెప్తున్నారనమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతో మంది కవులు ఆధ్యాత్మిక నిపుణులు బ్రహ్మదేవుడికి ఎంత ఆయువు ఉందో అంత ఆయువు పొందినా కానీ వాళ్ళు నీ పట్ల కృతజ్ఞతని వ్యక్తం చెయ్యలేరు. అంటే వాళ్ళు కృతజ్ఞులుగానే ఉంటారు, అంతవరకు కూడా అంత ఆ దీర్ఘాయువును పొంది నీ కృతజ్ఞత వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసినా వ్యక్తం చెయ్యలేరు. ఎందుకంట ఇక్కడ వివరిస్తున్నారు. ఒక దేహదారి అంటే ఏదో ఒక దేహాన్ని పొందినటువంటి జీవుడు నిన్ను చేరుకోవడానికి, వాళ్ళందరిని నువ్వు ఉద్ధరించడానికి ఏం చేశావు? బాహ్యంలో ఆచార్యుడిగా, అంతరంగా పరమాత్మ రూపంలో 2 రూపాల్లో నువ్వు వచ్చావు. ఇంకా ఇక్కడ జీవగోస్వామి ఏం చెప్తున్నారంటే, భక్తునికి తన ప్రాణం కన్నను శ్రీకృష్ణుడే 1,000,000 రెట్లు అధికంగా ప్రియమైన వాడని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఆయన పాదపద్మ సేవను తనకు ఒసగినందుకు భక్తుడు 1000 కల్పముల కాలము భక్తియుత సేవ ఒనర్చినను భగవంతుడి రుణము తీర్చుకొనజాలడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు చెప్తున్నారు. కృష్ణుడు ప్రతి ఒక్క జీవుడికి వాళ్ళ ప్రాణం కంటే కూడా 1,000,000 రెట్లు ఎక్కువ అంట, ఇంకా ఎక్కువగా భావించాలి. ఇంకా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, 1000 కల్పాలు నువ్వు కృష్ణుడికి భక్తియుత సేవ చేసినా కృష్ణుడి యొక్క రుణం తీర్చుకోలేవు. ఎందుకంట అదే విషయాన్ని చెప్తున్నారు. నువ్వు స్వయంగా నీ భక్తుల మీద కృపతో నువ్వు భూమి మీదకి వచ్చావు. ఎలా వచ్చావు అంటే పరమాత్మ రూపంలో. ఎప్పుడు కూడా ప్రతి ఆత్మతో పాటుగా ప్రతి ఒక్క శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉంటేనే ఆ శరీరం జీవించి ఉంటుంది, ఆత్మ లేకపోతే మరణిస్తుంది. అలా ప్రతి ఒక్క శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మగా నువ్వు ఉన్నావు. పరమాత్మ రూపంలో ఉండి ఏం చేస్తున్నావు? ఎప్పుడు వాళ్ళకి సరి అయిన మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నావు. ఆ విధంగా పరమాత్మ రూపంలో ఉన్నావు. ఇంకా ఏమిటి? బాహ్యంగా గురుదేవుని రూపంలో ఉన్నావు. స్వయంగా కృష్ణుడే బాహ్యంగా గురుదేవుని రూపంలో ఉన్నారు. ఇంకా మన జ్ఞానాన్ని ఇవ్వడం కోసం గ్రంథావతారం రూపంలో భగవద్గీత శ్రీమద్ భాగవతంగా కూడా నువ్వు ప్రకటమయ్యావు అని చెప్తున్నారు. నువ్వే స్వయంగా లోపల పరమాత్మగా ఉన్నావు, బయట ఆచార్యుడిగా ఉన్నావు. జ్ఞానాన్ని ఇవ్వడానికి భగవద్గీత భాగవతం రూపంలో కూడా నువ్వే ఉన్నావు. అందుకని ఓ కృష్ణ, నువ్వు ప్రతి జీవుడికి వాళ్ళ ప్రాణం కంటే 1,000,000 రెట్లు మిన్నా, వాళ్ళు 1000 కల్పాలు నీకు భక్తియుత సేవ చేసినా నీ రుణాన్ని తీర్చుకోలేరు అని ఆచార్యులు చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క జీవుడి మీద కృష్ణుడికి ఎంత కృప ఉంటే ఆయన ఇన్ని కష్టాలు పడతాడు మన కోసం. కానీ ఇన్ని కష్టాలు పడుతున్నా మనకు అర్థం కావట్లేదు. మనకి ఏం అర్థం అవుతుంది? ఎంతసేపు క్లాసు నేను వేరు ఈ శరీరం వేరు అని అంటాం, కానీ జ్ఞానం అంతే, ఇది బుక్కిష్ నాలెడ్జ్. కానీ ఎంతవరకు దీన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం? అనుభవంలోకి తెచ్చుకుంటే మనకంటే మన ప్రాణం కంటే కృష్ణుడు 1000 రెట్లు ఎక్కువ, 1,000,000 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మన ప్రాణం పక్కకు పెట్టండి, నా చీర, నా డ్రెస్సు, నేను, నా వైట్ హెయిరు కూడా నా కృష్ణుడి కంటే ఎక్కువే. ప్రాణం అంత గొప్ప విషయం లేదండి. చిన్న చిన్నవి మనకి కృష్ణుడి కంటే ఎక్కువైపోతున్నాయి.
ఒకవేళ అన్నిటికంటే కృష్ణుడు ఎక్కువైతే మన సాధన ఎలా ఉండాలి? అలా ఉందా? లేదు. ఎందుకు? మనకి కృష్ణుడి పట్ల సరి అయినటువంటి సంబంధ జ్ఞానం లేదు. అది మనకి గురువు ఇస్తాడు. అయితే ఇంకొక చాలా మంచి శ్లోకం, ఇది మనకి తెలిసిందే కానీ మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ శ్లోకాన్ని తెలుసుకుంటే కృష్ణుడు ఎలా మన జ్ఞానాన్ని ఇస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణగా పరమాత్మ రూపంలో కృష్ణుడు మనలోనే ఉండి శిక్షా గురువుగా మనకి ఎలా జ్ఞానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని 48లో ఉదాహరణగా భాగవతం రూపంలో చెప్పారు. ఇప్పుడు భగవద్గీత ద్వారా చెప్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే. ఇక్కడ ఏమంటున్నారు? దదామి బుద్ధి యోగంతం. దదామి బుద్ధి యోగంతం అంటే ఏమిటి? నేను నీకు అసలైన వాస్తవమైన బుద్ధినిస్తాను. కృష్ణుడు మనకు వాస్తవమైన బుద్ధినిస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడంట? తేషాం సతత యుక్తానాం. నువ్వు సతతము అంటే ఎల్లప్పుడూ, సతతము ఎల్లప్పుడు ఎవరికి? కృష్ణుడికి ఎల్లప్పుడూ సేవ చేయాలి. ఎలా సేవ చేయాలి? భజతాం ప్రీతిపూర్వకం. భజతాం అంటే భజించడం, అంటే అన్ని విధాలమైన సేవ అనేది వస్తుంది భజన అంటే. ప్రీతిపూర్వకం అంటే ప్రేమతోని సేవ చేయాలి. ఇందాక చెప్పుకున్నాం, ప్రేమతోని చేయని సేవ కృష్ణుడికి ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో కృష్ణ విగ్రహం, ఒకప్పుడు మనము కృష్ణుని విగ్రహం అని అంటే భగవంతుడు ఉన్నాడనే భావం లేదు. అది ఒక విగ్రహం, ఒక మట్టి విగ్రహం చూస్తాం. ఒక మట్టి విగ్రహాన్ని డస్టింగ్ చేస్తే ఎలా ఎలా పై పైన చేసినట్టు మనం కృష్ణుడికి సేవ చేస్తే మనసు లేకుండా, భావం లేకుండా చేసే సేవలో ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రీతిపూర్వకం, ప్రేమతోని కృష్ణుడికి సేవ చేస్తే, ఎప్పుడు? ఎల్లప్పుడూ సతతము సేవ చేస్తే అప్పుడు వాళ్ళలో కృష్ణుడు కొలువై ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంట? ఏన మాము పయాంతితే. ఇక్కడ ఏమంటున్నారు? అప్పుడు మాత్రమే కృష్ణుణ్ణి ఎలా పొందగలరో అటువంటి జ్ఞానాన్ని మనకిస్తాడంట. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? దదామి బుద్ధి యోగంతం. నేను మీకు బుద్ధిని ఇస్తాను, సరి అయిన వాస్తవమైన బుద్ధిని ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? మీరు ఎప్పుడూ నాకు సేవ చేస్తూ ఉన్నట్లయితే, ప్రేమతోని సేవ చేస్తూ ఉన్నట్లయితే నేను మీకు బుద్ధినిస్తాను. ఏం బుద్ధినిస్తాను? ఎటువంటి బుద్ధి? ఏన మాము పయాంతితే అంటే నన్ను మీరు ఎలా పొందగలరో అటువంటి బుద్ధిని ఇస్తాను. అయితే మరి ఇటువంటి బుద్ధినిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది బాగుంది మాతాజీ. మరి మరి మనలో ఉన్న పరమాత్మ ఏం చెప్తున్నాడో మనందరికీ వినిపిస్తుందా? అర్థమవుతుందా? ఎంతమందికి పరమాత్మ చెప్పేది అర్థమవుతుంది? పరమాత్మ నన్ను గైడ్ చేస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది? హరే కృష్ణ. ఇప్పుడే చదివింది మాతాజీ. అనిపిస్తుందా మాతాజీ మీకు? అనిపిస్తుంది మాతాజీ. అయినా ఒకసారి అనిపిస్తుంది కానీ ప్రతిసారి ఏమీ అంత ఇది ఉండదు మాతాజీ. ఎప్పుడైనా కొంచెం సిక్స్త్ సెన్స్ అనుకుంటాం కదా, అదే సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అట్లా ఏదో ఒకసారి మనకి తెలియజేస్తుంది కానీ అంటే కానీ సిక్స్త్ సెన్స్ ఇవన్నీ మాతాజీ మనము భక్తిలోకి రాకముందు కూడా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అనుకుంటాం కదా. ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకుంది ఏంటి అంటే ఇప్పుడు అది సిక్స్త్ సెన్స్ అనేది కాదు, భగవంతుడే మనకు లోపల నుంచి ప్రేరణ కలిగిస్తున్నాడు అని అర్థమవుతుంది. ప్రేరణ కలిగిస్తున్నాడు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? ఏన మాము పయాంతితే అంటే నన్ను ఏ విధంగా పొందగలరో వాస్తవమైన బుద్ధినిస్తాను అంటున్నాడు. అంత ఖచ్చితంగా మనం పరమాత్మ చెప్పేది వినగలుగుతున్నామా? అంటే భగవద్గీత భాగవతం ద్వారా వినగలుగుతున్నాం. మనసులో భగవంతుడు ఇచ్చే ప్రేరణ అంటే ఇంకా అంత స్థితికి రాలేదేమో. దాని వల్ల అది తెలుసుకోవటం వల్ల మనకి ఆ భావన కలుగుతుంది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మరి పరమాత్మ రూపంలో స్వయంగా పరిపూర్ణత చెందిన వాళ్ళకైతే స్వయంగా పరమాత్మ చెప్తారు. మన గురుమహారాజ్ లాంటి వాళ్ళకైతే పరమాత్మతో డైరెక్ట్ మాట్లాడతారు, వాళ్ళు అంత జ్ఞానాన్ని ఇస్తారు. కానీ మరి మనలాంటి సాధక భక్తులకి పరమాత్మ ఎలా చెప్తారండి? మనకు భగవద్గీత భాగవతమే చెప్తుంది. మనం ఏమైనా క్లాస్ విన్నప్పుడు మనం ఏమన్నా అర్థం చేసుకుంటాం. క్లాస్ విన్నప్పుడు ఆ క్లాసులో చెప్పినటువంటి టీచర్ చెప్పేది అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ పరమాత్మ రోల్ మన మీద ఎలా పనిచేస్తుంది అంటే, ఆ చెప్పేది మనకి సరి అయిన విధంగా అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు. అవును.
ఇప్పుడు జ్ఞానం ఎంతో ఉంటుంది, ఎంతో చెప్తాం, ఎంతో చర్చిస్తాం, కానీ మనసులోకి ఎంత పోతుంది, ఎంత మనం ఆచరిస్తాం, ఎంత కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితికి నువ్వు ఏం తెలుసుకుంటే నువ్వు భక్తిలో పురోగతి చెందగలవు. ఆ విషయం మనకు కరెక్ట్గా ఆ టైంలో అర్థమైతే దాన్ని మనం ఆచరించి మనం పురోగతి చెందగలం. ఇప్పుడు మన కృష్ణుడికైతే మనము ఎంత ప్రేమతోని ఇక్కడ దేశాం సతతయుక్తాం భజతాం ప్రీతిపూర్వకం, నువ్వు ఎంతగా కృష్ణుడికి ప్రేమతో నిరంతరం సేవ చేస్తున్నావో అంతగా పరమాత్మ మనని గైడ్ చేస్తూ ఉంటాడు మనలో. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు ఎంతగా కృష్ణుడి మీద ఆధారపడ్డావో అంతగా మనకి గైడ్ చేస్తాడు. ఎలా? అది ఏ రూపంలో అయినా. నువ్వు క్లాస్ విన్నప్పుడు టీచర్ చెప్పవచ్చు, భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, కానీ మనకు ఎలా చెప్తారు? మనకు సరి అయిన విధంగా మనం అర్థం చేసుకునే విధంగా మనకు చెప్తారు. చెప్పినప్పుడు అది వాళ్ళు చెప్పేది అందరికీ అన్ని పాయింట్లలో ఇది నాకు బాగా అర్థమైందండి, ఇది నాకు బాగా కనెక్ట్ అయింది, నేను అప్పటి నుంచి ఆచరిస్తున్నాను, నేను బాగా పురోగతి చెందాను అనిపిస్తుంది కదా. ఆ జ్ఞానం మనకి అప్పుడు ఎవరిస్తున్నారు? పరమాత్మ ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఇక్కడ శిక్షా గురువులు రెండు రకాలు, ఒకరు పరమాత్మ, వాళ్ళు ఇంకొకళ్ళు శుద్ధ భక్తులు మరియు పరమాత్మ. అయితే పరమాత్మ ఎలా మనకి జ్ఞానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా మాతాజీ, ఎవరైనా అంటే మనం టీచింగ్ లో విన్న విషయమే, మనకు తెలిసిన విషయమే, కానీ మర్చిపోతాం. అప్పుడు మనకి ఏవో ఒక మాతాజీనో ప్రభుజీనో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకి దాన్ని గుర్తు చేసినట్లు అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది వీళ్ళ రూపంలో భగవంతుడు మనకి తెలియజేశాడు అని చెప్పేసి. అవును మాతాజీ. అయితే ఇక్కడ ఇంకొకటి, అయితే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నుంచి 50 నుంచి కూడా శ్రీమద్ భాగవతం, ఇప్పుడు ఏమిటి మనం తెలుసుకున్న ఈ 49 శ్లోక శ్రీమద్ భగవద్గీతలోని చతుశ్లోకి భాగవతంలో ఒకటి. అయితే ఇందులో ఇంకొక విషయాన్ని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది కూడా చూద్దాం. అలా ఇప్పుడు భక్తులకి స్వయంగా ఇక్కడ గోవింద దేవుడి రూపంలో మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. భగవద్గీతని చెప్పింది ఇప్పుడు మనం ఆ విధంగానే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ దివ్యమైన జాగృతి భక్తునికి హర్షాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు? దివ్యమైన సేవలో నిరంతరం నెలకొన్న వారికి ఆస్తిక జ్ఞాన ప్రకాశము ద్వారా తన ఎడ అనురక్తిని ఒసగుతానని భగవంతుడు ప్రకటిస్తున్నాడు. దివ్యమైన సేవలో నిరంతరం కొనసాగితే భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా తన ఎడ అనురక్తిని ఒసగుతాను అని, అంటే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మన జ్ఞానం ఏంటి, రియలైజేషన్ అంత జ్ఞానంతోనే ఆధారపడి ఉంటుంది. ఎంతగా జ్ఞానం వృద్ధి చెందుతుందో, ఈ జ్ఞానం ఏమిటి, కొన్నిసార్లు జ్ఞానం అర్థం చేసుకుంటాం, ఇది అర్థమైంది, కానీ రియలైజ్ అంటే అనుభవంలోకి రాదు. ఎప్పుడైతే జ్ఞానం అనుభవంలోకి వస్తుందో అప్పుడు కృష్ణుడి మీద అనురక్తి అనేది వస్తుంది. ఈ అనురక్తి అంటే ఏమిటి? ఇది ప్రేమ, మన సహజమైన ప్రేమ. ఇప్పుడు మన పిల్లల మీద మనకుండే సహజమైన ప్రేమ కృష్ణుడి మీద కూడా వస్తుంది. దానికి నువ్వు ఏ విధమైన ప్రయత్నం చెయ్యకుండానే కృష్ణుడి మీద అంత సహజమైన ప్రేమ అనేది వస్తుంది. ఇది భక్తిలో పురోగతి చెందినప్పుడే వస్తుందండి, లేకపోతే మనకు అసహజమైన ప్రేమ అనేది రాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది సహజమైన ప్రేమ, రోజులో ఎప్పుడైనా ఒకసారి, లేకపోతే అప్పుడప్పుడు, రోజులో కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ మన పిల్లలకు మన సహజమైన ప్రేమ అప్పుడప్పుడు కాదండి, ఎప్పుడు, జీవితంతో వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మరణించేటప్పుడు మనకి సహజమైన ప్రేమ ఉంటుంది. ఆ సహజమైన ప్రేమ నిరంతరం కృష్ణుడి మీద కలుగుతుంది. అది ఇంకా పిల్లల మీద కంటే కూడా ఎన్నో వేల రెట్లు ఎక్కువ. అది మన సాధనని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా అతడు దివ్య రసభావాన్ని ఆస్వాదిస్తాడు. అప్పుడు మాత్రమే కృష్ణుడి యొక్క ఆ భక్తిలోని రసానందం అనేది వస్తుంది. లేకపోతే రసానందం అంటే ఏమిటండి? రసం ఏమిటండి? అది మనం వింటూనే ఉంటాం ఏదో అర్థం చేసుకోవడానికే, కానీ ఆనందం అనేది అప్పుడు అనుభవిస్తాం. ఎప్పుడు? నువ్వు నిరంతరం భక్తితో కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నప్పుడు, కృష్ణుడు నీలో దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే నీకు ఆనందం కలుగుతుంది. అప్పటి వరకు కలగదు. ఇక్కడ చెప్తున్నారు, భగవంతుని దివ్య స్వభావం పట్ల భక్తి కుదిరినాకే అటువంటి జాగృతి కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోండి.
భగవంతుడి దివ్య స్వభావం పట్ల భక్తి కుదిరినాకే. దివ్య స్వభావం ఏమిటా దివ్య స్వభావం? చూడండి ఇక్కడ చెప్తున్నారు. పూర్ణ ఆధ్యాత్మికుడు, పూర్ణ శక్తివంతుడు అయిన పరతత్వము అద్వితీయుడని, దివ్యేంద్రియ సహితుడని వారు ఎరిగి ఉంటారు. అతడే దివ్యేంద్రియ సహితుడు. భగవంతుడికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు. అది కాదు భగవంతుడు. భగవంతుడికి అన్నీ ఉన్నాయి. రూపం ఉంది, గుణం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఆధ్యాత్మికమైనవి. అసలు భగవంతుణ్ణి అర్థం చేసుకోకపోతే ఒక రూపం లేని ఆ ఒక నిరాకారం మీద నీకు రసం ఎక్కడి నుంచి వస్తుంది? దివ్యమైన ఆనందం ఎలా కలుగుతుంది? దివ్యమైన ఆనందం అసలు ముందు భగవంతుని సరిగ్గా తెలుసుకో. ఇక్కడ చెప్తున్నారు ఆయన దివ్య స్వభావాన్ని తెలుసుకోవాలని. ఆయనే, ఆ భగవంతుడే సకల ఉద్భవాలకి మూలం. కృష్ణ సంబంధ విజ్ఞానంలో సర్వదా లగ్నమై ఉండి కృష్ణ భావనలో మునిగి ఉండే అటువంటి భక్తులు తమ ఆలోచనలను, అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఎవరైతే ఇటువంటి ఆలోచనలు ఉంటాయో శుద్ధ భక్తులు, వాళ్ళు ఒకరితో ఒకరు వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకుంటారు. మనకు చెప్తారు భగవద్గీతలో ఇంకొక శ్లోకం చూడండి. మచ్చిత్త మద్గత పాన బోధయంత పరస్పరం కథయంచత్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భక్తులు ఏం చేస్తారు? వాళ్ళలో ఉన్నటువంటి భావాన్ని, ఇద్దరు కూడా ఒకళ్ళు టీచరు, ఒకళ్ళు స్టూడెంట్స్ అని కాదు. టీచరు స్టూడెంట్స్ కూడా ఉంటుంది, కానీ పోనీ ఇద్దరు టీచర్లు కలిసినప్పుడు, పోనీ ఇద్దరు స్టూడెంట్స్ కలిసినప్పుడు, మామూలుగా మనం కలిసినప్పుడు తెలిసిందే మళ్ళీ మళ్ళీ మనం చర్చించుకుంటాం. ఏమిటి? తెలిసిన విషయమైనా చర్చించుకుంటూ ఉంటే కూడా కృష్ణుడు ఎంతో ఆనందిస్తాడంట. ఇక్కడ చెప్తున్నారు చూడండి. అభిప్రాయాలను పరస్పరం పంచుకొని పరిశోధన ఫలితాలను చర్చించుకునే విధంగా ఉంటుంది. ఎలా? శాస్త్రవేత్తలు వాళ్ళు చేసినటువంటి పరిశోధన ఫలితాలను చర్చించుకుంటారు కదా, అలా చర్చించుకుంటే ఆ విధంగా ఆలోచనల్ని పంచుకోవడం భగవంతుడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అతడు అటువంటి భక్తులకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తాడు. అలా చర్చించుకోవడం ద్వారా అటువంటి భక్తులకి భగవంతుడు జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. అంటే ఆల్రెడీ ఉన్న జ్ఞానమే కాకుండా ఆ భక్తుల ద్వారా కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. ఏదో ఒక విధంగా మన జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భగవంతుడు. అప్పుడు మనం ఏదో ఒక మన లోపల ఉన్న పరమాత్మ మనకు అర్థమయ్యేలా చేసి ఆ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు అప్పుడు ఇంకా భక్తిలో పురోగతి చెంది దివ్యమైన ఆనందాన్ని అనుభవించే స్థాయికి వస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పారు? శిక్షా గురువు అంటే రెండు రకాలు. ఒకరేమో పరమాత్ముడు, ఇంకొకరేమో భక్తుడు. అయితే పరమాత్ముడు ఏ విధంగా మనకు శిక్షా గురువుగా ఉంటారు అని 48 మరియు 49లో చెప్పారు. 49లో మనకి భగవద్గీత ఉదాహరణగా తీసుకుని చెప్పారు. అయితే 50, 51 ఈ శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ 52 ఇవన్నీ కూడా 53 కూడా ఇవేమిటి? శ్రీమద్ భాగవతంలో మనకి చెప్పినటువంటి 54 ఇవన్నీ కూడా మనకి ఏమిటి? శ్రీమద్ భాగవతంలో చతుశ్లోకి భాగవతం అంటే అందులో ఎవరు చెప్పారు? స్వయంగా భగవంతుడే ఈ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అనమాట. ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చినట్టు భగవంతుడే ఇచ్చాడు, కానీ ఇక్కడ స్వయంగా భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడే నువ్వు పరమాత్మ అనుకో, ఇంకా అభివృద్ధి చెందిన వాళ్ళకి స్వయంగా భగవంతుడే జ్ఞానాన్ని ఇస్తారు. ఎలా అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం దీన్ని? శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భగవద్గీత శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రాస్తూ ఉంటే పదే పదే చెప్పేవారు అనమాట. ఏం చెప్పేవారు? పదే పదే నేనిది శ్రీకృష్ణ భగవాన్ డిక్టేట్ చేశాడు, నేను రాశాను అంతే, నాదేం లేదు, నేను ఒక పెన్నుని మాత్రమే. మరి పరమాత్మ చెప్తే నేను రాశాను అనొచ్చు కదా. పరమాత్మ లేనా? కృష్ణుడే స్వయంగా అన్నాడు. ఎవరైతే ఉత్తమమైన భక్తులు వాళ్ళకి కృష్ణుడే స్వయంగా అది డిక్టేట్ చేస్తాడు. స్వయంగా కృష్ణుడే గైడ్ చేస్తాడు వాళ్ళని, పరమాత్మ కాదు. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా స్వయంగా కృష్ణుడే చెప్పాడు అనమాట జ్ఞానాన్ని. ఏం చెప్పాడు? ఆయనకి ఇటువంటి జ్ఞానం ఏమిటి అనేది మనము తర్వాత శ్లోకాల్లో నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, దండవత్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.